బాధితులకు న్యాయం, భూదాన బాధితులకు రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి 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 కలెక్టర్ గారు వెంటనే, రావాలి రావాలి సిగ్గు సిగ్గు కలెక్టర్ గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం, సిగ్గు సిగ్గు కలెక్టర్ గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం. భూదాన్ నిరుపేద ప్రజలు దాదాపుగా భూదాన్ ట్రస్ట్ చైర్మన్ దాదాపుగా దీని ప్రభుత్వానికి సంబంధం ఏం చెప్తారు? ఒకవేళ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ నిరుపేదలు ఎవరు నిజంగా ఒరిజినల్స్ కాదని చెప్తారు. దీన్ని ఎవరి కోసం ఎవరి కోసం అనేది మొదటి ప్రశ్న. అక్కడ ఉన్న పేదవాళ్ళని అర్జెంటుగా ఖాళీ చేసి వేరే చోట ఎక్కడో ఇస్తాము అని చెప్తున్నాము. కానీ ఇంత విలువైన భూమిలో 8-9 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అక్కడ చెట్లు కొమ్మలు పెట్టుకొని కేర్ చేసుకోవడానికి చదువు చేసుకున్నటువంటి వాళ్ళకుండే హక్కును ప్రభుత్వం ఎట్లా తీసేసుకుంటుంది. 2 ఆల్రెడీ భూదాన్ ట్రస్ట్ చేసి వాళ్ళకి పట్టాలి. చాలా మంది గవర్నమెంట్ కూడా అప్లై చేసుకున్నారు. ఆ అంశాన్ని ఆలోచించకుండా ఇక్కడ తీసేస్తున్నాం, వేరే దగ్గర ఇస్తున్నాం అని చెప్పి యాక్చువల్ రీజన్ అది కాదు. డెఫినెట్గా ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి, ఆ భూదాన్ ల్యాండ్ ఖాళీ చేయడానికి ఈ జిల్లాలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి ఆలోచన చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. వారి భూమిని వారు గుర్తియడానికే వాళ్ళ నిరాకరణ చేయాలని చెప్పి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడైతే ఇండ్లు కూలగొట్టారు, అక్కడే తిరిగి ఇల్లు కట్టి అనేటటువంటి ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో నేనైనా డాక్టర్ శ్రీధర్ గారైనా వాళ్ళ దీక్షకుంటుంది. ఎన్ని రోజులైనా సరే ఏమైనా సరే వాళ్ళు అట్లా పేద ప్రజలకు అదే చోట పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దీక్ష గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినప్పుడు 2 సార్లు దాదాపుగా అదే గుడ్స్ ఆ ప్రాంతాలు ఎగుమట్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరు చేస్తున్నారు 2 సార్లు కూర్చే ప్రయత్నం చేశారు. తిరిగి వారికి భోజనాలు ఏర్పాటు చేస్తూ మరొక వారి పర్మిషన్లకు కూడా వస్తున్న పరిస్థితి. ఈ పరిణామాలు ఎక్కడ ఏ పార్టీ ఏం చేస్తుందన్నది నాకు అనవసరం అండి. ఒకటి మాత్రం అన్ని పార్టీలకి జస్ట్ ఎగ్జిబిషన్ లాగా వచ్చి వెళ్తున్నారు అన్నది మాత్రం అర్థమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ అక్కడెక్కడ భోజనాలు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తుంది. అయినప్పటికీ అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ కావాలి. ప్రభుత్వాన్ని ప్రెజర్ గురి చేసి వారిని మెడల్ వంటి పేద ప్రజల భూమిని కాపాడి తిరిగి పేద ప్రజలకు ఆ సొల్యూషన్ కోసమే ఇవాళ ఒక యునైటెడ్ ఫ్రంట్ లాగా ఒక సంయుక్త పోరాటం వేయించేలాగా నేను కానీ దాని విషయాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది ఒక మంచి ఒరవడిని ఫ్యూచర్లో తీసుకొస్తుంది. ఇట్లా జవాబుదారితనం లేకుండా తిరుగుతున్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒక మంచి జవాబు అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు అసలు ఎక్కడ కూడా స్పందించలేదు. ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఒకటే ఒక్కరోజు 750 మంది పేద ప్రజలు ఎన్ని గులగొట్టుకుంటా చీమ గుట్టినట్టు లేకపోవడం ఎంతవరకు అందుకని ఒక సొల్యూషన్ బేస్డ్ పాలిటిక్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం నేను ప్రారంభించాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. అంటే మీరు ఈరోజు ఉదయం వచ్చిన కానీ కూడా దాదాపుగా ఈ ఆ ప్రాంతంలో గుడిసె వేసుకుని నిరుపేదలు దాదాపు వారి బాధను మొత్తం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి నివాసాలను కూల్చివేయడం అంటే వారు చెప్తున్న బాధని మీరు ఎట్లా అర్థం చేస్తారు? అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. అది కూడా జనరల్గా ఒక పేదవాళ్ళకి ఒక జీవితకాలం సరిపోతుంది ఇల్లు కట్టడానికి. అంటే ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా కలిపి ఇల్లు కట్టుకుంటారు. చాలామంది అక్కడ అదే పరిస్థితిలో ఉన్నారు. చాలామంది కూడా కూలీ నాలి చేసుకునేటటువంటి పేద ప్రజలు, సుతార్ పని చేసుకునే వాళ్ళు, కూలీలకు వెళ్ళే వాళ్ళు, ఇట్లాంటి ప్రజలు ఉన్నారు. అంటే అటువంటి ప్రజల దగ్గర నుంచి భూమిని లాక్కొని, ఇల్లు లాక్కొని ఎవరో పేదవాళ్ళకి ఇవ్వాలని చేస్తున్నటువంటి కుట్రలు ఈ పరిస్థితులలో ఎవరితో ఒప్పుకోకూడదు. కరెక్ట్ కాదు. ఆ పేద ప్రజల బాధ అర్థమైంది కాబట్టి, ఆ పేద ప్రజల ఇళ్ళలో ఆవేదన అర్థమైంది కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మీరు చెప్పండి, దాదాపుగా మీరు ఈ ఉద్యమంలో నెత్తికి తీసుకున్నారు, పిల్లలు వేసుకున్నారు, ఉన్న ప్రజలు మొత్తం కూడా దాదాపుగా కవిత గారు, శారద గారు మా అందరూ ఉన్నారు అని చెప్పి దీన్ని బేసిక్ తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు చాలా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాలో మంచికంటి రామకృష్ణరావు గారు, చిరావు లక్ష్మీనారాయణ గారు, బొమ్మకంటి గారు ఇట్లా చాలామంది దాన ధర్మాలు చేయడం ప్రయత్నం రాకపోతాం. కానీ ఇది సాగు చేయాలనుకొని ఈరోజు ధర్నా దిగి చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. సంయుక్తంగా కవిత గారు, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఇటువైపు మరి బీసీఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మ సమాజ్ ఒక సంయుక్తంగా కలిసి పనిచేయాలి.
కొన్ని అంశాల పట్ల అంశాల వారీగా సంఘటనల రీత్యా ఎవరి పార్టీ పాలసీ ఎవరి ఎజెండా మేనిఫెస్టోలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ సంఘటన సమాజంలో ఎవరో ఒకటి మీద రాయేసినో అన్యాయంగా ఒకరిని చంపితేనో కొడితేనో ఏదైనా భూమి లాక్కుంటేనో ఆ సంఘటన పట్ల ఎవరైనా వచ్చి దానికి హ్యూమన్ కైండ్ తోటి సపోర్ట్ చేయాలి, పని చేయాలి, పరిష్కారం చూపించాలి. ఆ సందర్భంగా మేము కోరుకున్నది అనుకున్నది జాగృతి మేము అందరం కలిసి ఇష్యూ పరిష్కారవంతమయ్యే వరకు కొట్లాడాల్సిందే, యుద్ధం చేయాల్సిందే, వారు చేయాల్సిందే. అదే ప్రజలకు నేర్పించినాం. ఇవాళ ప్రజలు తెలంగాణ మొత్తానికి ఒక పోరాట చరిత్రని కొత్త సందేశాన్ని ఇచ్చిండ్రు వెలుగుమట్ల బాధితులంతా. అంత పెద్ద పోరాటం చేశారు. పోరాటం చేయడం అంటే చూస్తూనే ఉన్నాం, కానీ బాధితులు పోరాటం చేయడం అనేది చాలా పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. అట్లా అందరం కలిసి పోరాడి సాయంత్రం 4 గంటల దాకా ఒక పెద్ద యుద్ధం రణరంగం జరిగితే మేము కలెక్టర్ని రమ్మన్నాము, హామీ ఇవ్వమన్నాము. డాక్యుమెంట్తో వచ్చి కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇస్తే లేస్తాము, అదే భూమిలో ఇల్లు కట్టాలి, కూల్చిన ఇల్లు కట్టాలి, పట్టాలు ఇచ్చేసారు. 20 రోజులు కూలినాలు చేయడానికి పైసలు అయితే ఖర్చు అయిందో ఆ డబ్బు లైవ్లీహుడ్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, భోజనం పెట్టాలి. మొత్తంగా 20 రోజుల ఖర్చు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కూలగొట్టిన ఇండ్లని కట్టి ఆ ల్యాండ్ని పట్టాల రూపంలో ఇచ్చేసి వాళ్ళని సేఫ్గా ఉంచాలనేది మా ప్రతిపాదన. కలెక్టర్ పత్తలేడు, ముఖం చాటేసి ఫరారైంది. ఏం మాట్లాడతారు కలెక్టర్? రాజ్యాంగం ద్వారా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన ఒక పూర్ సోషల్ సెక్టార్ నుంచి వచ్చి కలెక్టర్ అయ్యి ఈరోజు ఎవరి పక్షాన ఉన్నాడు కలెక్టర్? పేదల పక్షాన ఉన్నాడా, పెద్దల పక్షాన ఉన్నాడా? ఈవెన్ జాయింట్ కలెక్టరు ఈరోజు పత్తా లేకుండా ముఖం చూపించకుండా ఫరారైపోయింది. 3 మంత్రులు, ఎంత సిగ్గుమాలిన బ్రతుకు. మంత్రి అంటే ప్రజల కోసం నిలబడాల్సిన మంత్రులు ప్రజా పరిపాలన అంటే ఇదేనా? పెద్ద కొడుకు అంటే ఇదేనా? లేదంటే ఇంద్రరాజ్యం అంటే ఇదేనా? ఏం పద్ధతులు ఇవన్నీ? ఏ రాష్ట్రంలో లేదే, ఎక్కడా ఇంతవరకు వినలేదే. కటిక పేద జేసీబీ బుల్డోజర్ వచ్చి భస్వం చేసి వితౌట్ నేను నోటీస్ ఇచ్చినట్టుగా నాకు దగ్గర ఆధారం చూపించండి. మీ దగ్గర ఆధారం లేదు, పంపించిన ఎవరికి పంపారు, ఏ నంబర్ నుంచి ఏ నంబర్కి నోటీసు, ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో ఎవరికి నోటీస్ పంపారో మీ దగ్గర ఆధారం ఉందా అంటే ఎలాగనలేసింది కలెక్టర్. ఆధారం లేదు. వితౌట్ నోటీస్ ఎట్లా కూలగొడతావు? మనిషివా పశువా? ఎట్లా కూలగొడతావు వితౌట్ నోటీస్? రాజ్యాంగేతరంగా ఒక కొంపను ఎట్లా కూలగొడతావు? 30 లక్షలు పెట్టుకొని కట్టినోడు, 5 లక్షలు పెట్టి కట్టినోడు, ₹1,00,000 పెట్టి రక్త మాంసాలు తర్పణం చేసి కూలినాలి పని చేసి సుతారు పని చేసేటోళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇళ్ళని ఎట్లా కూలగొడతారు? ఎవరిస్తున్నారు ఇదంతా? అంటే 2 హైవేల మధ్య ఒక ల్యాండ్ బంగారంతో సమానమైంది. ఈ బంగారం ల్యాండ్ వీళ్ళు ఎట్లుంటారు అని కన్నుబడి ఆ భూమిని కాపాడటానికి చేసిన కామ క్రీడతోటి సమానంగా భూమిని దోచుకున్నారు భూకామాన్ని. అట్లాంటి సంఘటన నుంచి ఈ రాజ్యాన్ని ప్రశ్నించి అడగడానికి ఈ సంయుక్తంగా చేసిన ఈ యుద్ధం, ఈ పోరాటం ఒక సత్ఫలితాన్ని ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇది ఆత్మగౌరవ సమస్య. ఒక ల్యాండ్లో జనరల్గా శ్రామిక వర్గం ఇల్లు ఎట్లా కట్టుకుంటారంటే రోజు కొంచెం పని చేసుకుంటారు. ఎవరెవరు పని చేస్తారు? భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అందరు కలిసి సిమెంట్ పని అంతా కుటుంబం అంతా కలిసి చేసుకుంటారు. అటు కూలి పని చేస్తారు, వచ్చి ఇల్లు కట్టుకుంటారు. అట్లా ఒక్కొక్క ఇల్లు కట్టుకొని సార్ 2 ఏళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ వస్తువు తెచ్చి, ఈ వస్తువు తెచ్చి, ఆ వస్తువు తెచ్చి కట్టుకొని ఒక షేప్ తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లలు, స్కూల్ పిల్లలు, పేపర్లు, పుస్తకాలు, హాల్ టికెట్స్, పెన్నులు, పెన్సిల్స్, బుక్స్ మొత్తం నేలమట్టం చేసిన క్రూర టెర్రరిస్ట్ లాగా ప్రవర్తించడం ఏంటి? అసలు ఆ సీన్ చూస్తే నేను అక్కడ మొత్తం పోయాను. నేను ఇది ఆఫ్ఘనిస్తాను లేదంటే పాకిస్తాన్లో జరిగిన బాంబు బ్లాస్టింగ్స్ అనిపించింది నాకు. బాంబు బ్లాస్టింగ్స్ అవేనా? టెర్రరిస్టుల ఆర్గనైజేషన్లో బాంబు బ్లాస్టింగ్స్ జరిగినప్పుడు ఇన్లెట్ల కూలితే సేమ్ అదే దృశ్యంగా అనిపిస్తున్నారు. వాళ్ళ టెర్రరిస్టులాగా ఇండ్లని ధ్వంసం చేశారు. అట్లా ధ్వంసం చేసినటువంటి ఈ జిల్లాలో ఈ ఆధిపత్య వర్గాలని మేము ప్రశ్నిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి వెలుగుమట్ల బాధితులకు. కాళ్ళకి దండం పెట్టి కలెక్టర్ క్షమాపణ బహిరంగంగా చెప్పాలి కూలగొట్టిన దానికి కారణం. నువ్వు అడుగుతున్నావు డిమాండ్. ఒక పేదవాడు ఒక కలెక్టర్ అంటే ఏంటి? అసలు ఈ ట్రెడిషన్ ఏంటి? కలెక్టర్ అనేవాడు ఒక భగవంతుల్లాగా, ఆయన ఏదో ఒక పెద్ద భూలోకం నుంచో స్వర్గలోకం నుంచి దిగొచ్చినోళ్ళలాగా
పైనుంచి వచ్చినోళ్ళలాగా అరే ఒక సింగిల్ అపాయింట్మెంట్ ఇయ్యాడు పేదవాడికి. ఎందుకు ఈ కలెక్టర్ సిస్టమ్ అనేది పేదలలో ఇళ్లలో కలెక్టర్ అంటే హెడ్ కౌంటింగ్ చేసి ఏ షెల్టర్లో ఉన్నాడు, ఏ పేరుతో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఆయనకి ఇల్లు ఉందా, తిండి ఉందా, పని ఉందా, ఆహారం ఉందా, ఆయనకు ఉపాధి ఉన్నదా, షెల్టర్ ఉందా అనేది మొత్తం స్టడీ చేయడమే కలెక్టర్ పని. గణాంకం రిపబ్లిక్ స్టేట్కి ఆయన ఒక కలెక్టర్. వాట్ ఈజ్ రిపబ్లిక్ స్టేట్? ఎవ్రీ హెడ్ సేఫ్గా ఉందా లేదా, భద్రతగా ఉన్నదా లేదా, ఆ హెడ్కి పని ఉందా లేదా, ఆ హెడ్కి ఉపాధి ఉందా లేదా, ఆ తలకి తిండి ఉందా లేదా, ఆ తల భద్రతగా శాంతియుత పద్ధతుల్లో బతుకుతున్నదా లేదా, ఇది పని చేయడమే కలెక్టర్ పని. ఈ కలెక్టర్ హౌలా ఏం పని చేసిండు? ఖమ్మం జిల్లాలో ధ్వంసం చేసి పారేసిండు ఇండ్లని. సాడిస్ట్ లాగా, టెర్రరిస్ట్ లాగా మొత్తం ధ్వంసం చేసిండు. ఇట్లాంటి పని ఎవరైనా చేస్తారా? అఫ్ కోర్స్ కలెక్టర్ వెనక మంత్రులు ఉండొచ్చు, కానీ కలెక్టర్ దాన్ని చెప్పాల్సి ఉండే, నా వల్ల కాదని చెప్పాల్సి ఉండే, రాజీనామా చేయాల్సి ఉండే, నేను చేయలేనని చెప్పాల్సి ఉండే. అందుకని మేమేం కోరుతున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ట్రాన్స్ఫార్మ్ కాండి. మీకు అదృష్టం దరిద్రం లాగా పట్టుకుంది, ప్రజలకేమో దరిద్రం అదృష్టం లాగా పట్టుకుంది. అర్థమైందా మీకు? ముఖ్యమంత్రి గారికి అదృష్టం దరిద్రం లాగా పట్టుకుంది, ప్రజలకి దరిద్రం అదృష్టం లాగా పట్టుకుంది. ట్రాన్స్ఫార్మ్గా చక్కటి అవకాశం వచ్చింది, మంచి అవకాశం వచ్చింది నీకు. ఈ అవకాశంలో పేద ప్రజలకు రెగ్యులరైజ్ చేయి. పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు ఫిలసాఫికల్గా, వాళ్ళకి సహాయం చేయండి. రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి, భూములు ఇచ్చి, దగ్గరుండి వాళ్ళ ఇళ్లలోకి పో. దేవుడు అవుతావు గాను మాకేమైనా వస్తుందా? ఈ రోజు మీరు చేసినటువంటి ధర్నతోని దాదాపు ప్రభుత్వం కూడా ఒక రకంగా, రెవెన్యూ శాఖ మంత్రి కూడా దాదాపు ఇక్కడ ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉంటారో 400 మందిని ఫైనల్ చేశారు లిస్టు అని చెప్పి ఒక ప్రచారం కొనసాగుతుంది. అదే నేపథ్యంలో దాదాపు ఇప్పటికి మీ ధర్నట్లో మిమ్మల్ని అరెస్ట్ చేశారు, స్టేషన్లో తరలించారు, తిరిగి మళ్ళీ దీక్ష తీసుకుంటారు. ఒకవేళ దీక్ష నుంచి కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తే భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండబోతారు? ఏముంది, అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు ఉంచుతారు? అరెస్ట్ చేస్తే హాస్పిటల్ ఉంటే ఆడ బువ్వదేనం, అరెస్ట్ చేసి జైల్లో పడేస్తే ఆడ బువ్వదేనం, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఆడ బువ్వదేనం. ఎక్కడ బువ్వదేనం? పని అయ్యేంత వరకు బువ్వదేనం. బలవంతంగా చేస్తే మాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఎక్కడ బువ్వ ముట్టేదే లేదు. ఎక్కడ దా తీసుకుపోతారో చూస్తాం. ప్రాంతంలోని వారికి నివాసపరంగా ఏర్పరిచి గృహాలు నిర్మించేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని చెప్పి, భవిష్యత్తులో కూడా వారికి న్యాయం జరిగేంత వరకు తాము ఇక్కడ కదిలేదు లేదని చెప్పి కవిత గారు అదేవిధంగా విశాల మాట్లాడారు చెప్తున్న పరిస్థితి. వెంకటేశ్వర ఖమ్మం నుంచి. కిషన్ నాయక్ గారు ఒకసారి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి. ఇస్మాయిల్ గారు, కిషన్ నాయక్ గారికి ఇద్దరికి అవకాశం. అన్న ఇట్లా అన్నారు, ఇక్కడ రండి. రాష్ట్ర అధికార ప్రతినిధి జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇస్మాయిల్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఇక్కడ కూర్చోండి అన్న, మాట్లాడండి. నాయకులు కిషన్ నాయక్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. జాగరణే కదా, మాట్లాడి మాట్లాడలేదు కదా సార్. ఏమన్నా నిద్ర ఓడగొట్టను అంతే. అందరికీ నమస్కారం. మనమందరం ఏదో ఒక సందర్భంలో జీవితంలో గుడికో, తీర్థయాత్రలకో కుటుంబంతో కలిసి సంతోషంగా చేసుకునేటటువంటి జాగా. కానీ ఆ పాలకుల రక్కసై బూట్ల పాదాల కింద నలిగిన మన బతుకులు, కూలిన మన గుడిసెలు, నిద్రలేని రాత్రుల్ని గడిపేటటువంటి సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి ఈ పాలక వర్గాల ప్రజాపాలన తీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మానవత్వం లేనటువంటి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాపాలన అని చెప్పుకునేటటువంటి ఈ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ కాలం, ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రోజులు. అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గుడిసెవాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు మనిషిగా ఉన్నటువంటి వాడు ఎవరైనా చెల్లించదగ్గటువంటి విషయం.
ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, మరో పక్క సోదరిమణి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పిలుపు మేరకు మనసున్నటువంటి మనమందరం ఇక్కడ కలిసి వీళ్ళకి మళ్ళా అదే ప్రాంతం ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పని ప్రతినపూడుతున్నాము అని చెప్పనంటే ఇవాళ దిగజారిపోయినటువంటి సమాజాన్ని నిలబెట్టేటటువంటి పని చేస్తాం. సంటి బిడ్డలు నేర్చుకొని తల్లులు ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటే పాలక వర్గాలకు పనిచేస్తున్నటువంటి ఊడిగం చేస్తున్నటువంటి పద్ధతుల్లో అధికారులు ఇవాళ మనల్ని గుంజేస్తా ఉంటే, చిత్రం చేస్తా ఉంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఇంకెవరొచ్చి చేయాలి. కాబట్టి మాకు కవితక్క గారు చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఇవాళ ఎవరైతే నిర్వాసితులుగా ప్రాంతంలో ఇల్లు కట్టుకొని జీవితాన్ని చదరం చేసుకున్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ నిలబడేంత వరకు ఖచ్చితంగా మన జాగృతి వారి పక్షాన ఉండాలి అని చెప్పని పిలుపునిచ్చారు. ఆ మేరకు మీరు ఖచ్చితంగా మనం అందరం కలిసి మళ్ళీ సుఖంగా సంతోషంగా మీరు ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకునేంత వరకు ఖమ్మం జిల్లా తెలంగాణ జాగృతి మీకు అని చెప్పని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. పేదల గుడిసె జోలికి వచ్చి పాలకులు ఎంత పెద్ద తప్పులు చేసినారో సమాజానికి తెలిసి వచ్చేటట్టుగా మనం చేసినటువంటి కార్యక్రమం. రేపటి నుంచి అంటే దశల వారీగా మన ఈ కార్యక్రమం ఏ మలుపు తిరగబోతా ఉందనేది ఇవాళ విశారదన్ మహారాజ్ గారు మన పోరాట కార్యాచరణ రూపాలు మారుతా ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా మనం సాధించేంత వరకు నిర్వాసితులైనటువంటి మనమందరం గృహవాసులు అయ్యేంత వరకు ఈ పోరాట కొనసాగుతుంది. అందులో జాగృతి పాత్ర ఉంటుందని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనం తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై జాగృతి. జాగృతి నాయకులు కృష్ణ గారిని ఒక నిమిషం మాట్లాడుకోరు. క్రమంలో వారికి కర్రలతో చెప్పులతో విచారణ అక్క కవితక్క గారికి మరి మేము అండగా ఉంటామని ఖమ్మం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని మార్నింగ్ నుంచి కూడా మీ అందరి కోసం మేము కృషి చేసాం. ఈ రోజు నిజంగా చెప్తుంటే ఇన్ని రోజుల మట్టి కూడా మంత్రుల చలనం రాలేదు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మాత్రం ఖచ్చితంగా చలనం వచ్చింది. మరి సమాచారం ఏంటంటే రెవెన్యూ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారితో భేటీ అయినట్టు కూడా సమాచారం. తుమ్మల నాగేశ్వర గారు కూడా నా పరిస్థితి బాగోలేదు ఖమ్మంలో, మరి ఇద్దరు పోరాట యోధులు ఉన్నారు, వాళ్ళు పోవడమా లేదా భూములు వాళ్ళకి ఇవ్వటమా ఈ రెండే తెలుసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సమాచారం ఉంది. కాబట్టి ఈరోజు అన్నగారు అక్కగారు చేసే దీక్షకి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ వారు మళ్ళీ అదే పొజిషన్లో గృహ ప్రవేశం అదే కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసే వారు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ. కృష్ణ గారికి ధన్యవాదాలు. దత్త ఒక్క నిమిషం మాట. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఖమ్మం జిల్లా వెలుగుమట్లకి ఒక వెలుగు వచ్చినటువంటి మా కల్వకుంట్ల కవితక్క గారికి అలాగే డాక్టర్ విశారదన్ అన్న గారికి నా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ మన సినిమా హీరోలు ఉన్నారు, ఒక్కడే వచ్చిందమ్మా మా ఎవరు ఎన్టీఆర్ జనతా గారు అంటాడు, చిరంజీవి స్టాలిన్ అంటాడు, వాళ్ళు హీరోలు కదమ్మా, వీళ్ళు నిజమైన హీరోలు. ఎక్కువ చెప్పండి, వాళ్ళు చిండి తిప్పలేకుండా పొద్దున్న నుంచి ఎండలో కాయ కష్టం మన కోసం కష్టపడి ఇప్పుడు నిరాహార దీక్ష కోసం కూర్చున్నారంటే వాళ్ళు ఎప్పుడు మన లైఫ్ లో మర్చిపోవద్దు, వాళ్ళ ఫోటోలు మన ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి ఈ కంచి తెలియజేస్తున్నాను. మరి మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే 500 ఎకరాలు కబ్జా చేసి మొత్తం నైట్ మొత్తం వెయ్యి చేసి 100 ఎకరాలు మొత్తం క్లీన్ చేశాడు, మేము 20 రోజులు దీక్ష చేసి అదే విధంగా సుప్రీంకోర్టు అందులో వచ్చి సుమోటోగా మా భూమి మాకు ఎలా వచ్చిందో అన్న మా విశారదన్ అన్నారు, అలా కవితక్క కొట్లాడి మన సుప్రీంకోర్టు కూడా అలాగే సుమోటో వచ్చి మా మీ భూములు మీకు ఇస్తాయని చెప్పేసి ఈ సమావేశం తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు అక్క. మీరు ఒక ఝాన్సీ లక్ష్మి నేను చూడలేక అప్పుడు పుట్టలేదు, మీరే నేను చూస్తున్నాక చాలా చాలా ధన్యవాదాలు అక్క. ఒక సీఎం మాజీ సీఎం రెండు
2 సార్లు పరిపాలించిన సీఎం కూతురుగా ఇక్కడ వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఈ రోజు దేశంలో ఎంతో మంది సీఎం కూతురు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కానీ ఇట్లా మన పేద ప్రజల మధ్య వచ్చి కూర్చున్నటువంటి కవితకి చాలా ధన్యవాదాలు అక్క. నేను ఇద్దరికి అభిమానులు, ఒకరు ఆర్ కృష్ణ గారు, మరో మన డాక్టర్ విశారదన్ అన్న మాట్లాడితే మన ఎంట్రికలు ఇట్లా నిలబడతాయి. అంటే యువత ఏదో ఒకటి సాధించాలంటే విశారదన్ స్పీచ్ చూస్తే మన దేశంలో ఒక పెద్ద నాయకుడు ఈ దేశానికి ఏదో ఒక విధంగా మన దేశం కోసం అంటే ఏం చేయాల్సిన లేదు. మనం ఎవరైతే నిజమైన పేదలు ఉంటారో వాళ్ళకి మనం సర్వీస్ చేయాలి. సర్వీస్ అంటే ఇప్పుడు మనం కొట్లాడమే మన సర్వీస్. సో పేదల కోసం అన్న నిరంతరం కొట్లాడుతున్నాడు. చాలా ధన్యవాదాలు అన్న. నాకు అవకాశం రాంబాబు గారికి, మరి జాగ్రత్త నాయకులకి, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్ నాయకులకి, మరి నాయకులకి, మీడియా వారికి, అలా కవితక్క టీం కి, మన అన్న విశాఖ టీం కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా ప్రారంభంలో థ్యాంక్ యూ. భూదాన బాధితుల కమిటీ కన్వీనర్ విజయ్ గారిని ఒకసారి మాట్లాడుతున్నాం. శారదన్ గారు నేను ఫస్ట్ అన్నగారు వచ్చినప్పుడు అందరూ వచ్చి మాతో మాట్లాడతారు. అయితే ఏ జరిగితే అందరూ నిరాశగా బాధతో కుంగిపోయి మేము ఉన్నాం. అయితే అన్న వచ్చి ఒక మాట చెప్తుంటే మాలో ప్రతి ఒక్కళ్ళ ఒక ధైర్యం అనేది వచ్చింది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం అనేది వచ్చింది. నేనైతే పూర్తిగా నమ్మాను. ఎట్లా అంటే ఈ అన్న ఖచ్చితంగా చేస్తాడు, మమ్మల్ని నడిపిస్తారు, ఆఖరి వరకు మా గురువుని తీసుకొస్తారని నమ్మిన. నాతో పాటు కొంతమంది మహిళలు కూడా గైడ్ చేసినాను. అక్క మనం కంపల్సరీగా వచ్చింది, మీరు భయపడవకండి, మనం అందరూ ఒక కమిటీ చేసుకుందాం అని అన్నవాళ్ళు చాలాసార్లు వచ్చామా, మీరు ముందుకు వస్తేనే మేము చేయగలుగుతాం, లేకపోతే మాకు ఏం చేయలేము అని అన్నాం. అయితే మా వాళ్ళందరూ వీళ్ళు అందరూ వచ్చి పోతా ఉండరు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అన్నం పెడతారు, మేము తింటున్నాం. బీజేపీ వాళ్ళు వస్తారు, అన్నం పెడతారు, తింటున్నాం. బలకతం పార్టీ వాళ్ళు కొంతమంది దాతలు వచ్చి టిఫిన్ పెడతారు, మేము తింటూనే ఉన్నాం. అయితే మాకు తింటున్నాం కానీ మాకు తెలియని ఒక బాధ, మాకు సొంత ఇల్లు లేదా, మేము రోడ్డు మీద పడ్డాం, ఎట్లా మా పరిస్థితి ఎట్లా, ఎక్కడో దాని గోళ్ళు ఇస్తామని ఒక వార్త, ఇక్కడ పక్క చూడు దూరంగా ఎక్కడో ఇస్తామని ఒక వార్త. ఈ కొంతమంది సామాన్లు, పిల్లలు, అస్సలు లేని వాళ్ళు ఉన్నాం మేము ఇక్కడ. అస్సలు లేని వాళ్ళు మా పరిస్థితి ఏంది, మేము ఎటుపోవాలి అని మనతోటి ఉన్నాం. ఒక వార్త తెలిసిందంటే కొన్ని గొడవలు, అటు కొంత గొడవ ఇటు కొంత గొడవ. నేను ఏడ్చిన కూడా. అసలు ఒక 3 రోజుల్లో సాయంత్రం పూటల్లో అన్నం తినలా. సాయంత్రం పూట మా పక్కన వాళ్ళంతా బతలాడు, అక్క ఏం కాదులే తిను, అన్నం తిను అన్నం. నాకు టిఫిన్ చేస్తుంటే కూడా అన్నతో పోయినా నేను. అటు పూటల్లో అన్నం తినలే, ఏం తినలేదు. అన్న వచ్చిండు, అన్న వచ్చి ఒక మాట ఇచ్చిండు, అమ్మ నేను వస్తా, మమ్మల్ని నైట్ కూర్చిదే ఇట్నే నైట్ కూర్చోబెట్టి మనిషి పర్సల్ అడిగి రాసుకున్నప్పుడు మాకు ఒక ధైర్యం వచ్చింది. అన్న కంపల్సరీగా వత్తరట్టింది. నేను 4 రోజులు తిరిగి వస్తామ్మా, మేమంతా గైడ్ చేసుకుని అందరిని కలుపుకొని, అన్ని పార్టీలు కలుపుకొని తీసుకొని వస్తా ఈ ఉద్యమని. చాలా ఒక తెలివితో చేయాలి, దీన్ని అడ్డగోలు ఒక్కరితో ఏది కాదు ఇది అని అన్నారు. సరేలే అన్ని మాటలు నా మనసులో పెట్టుకున్నా. ఎట్లా అన్న వస్తే వీళ్ళేమో అందరూ వచ్చిపోతారు, మన పరిస్థితి ఆడేస్తారు అంటారు, అందరు అనుకుంటారు. కానీ నాకు ఒక నమ్మకం ఉండేది, అన్నతో కంపల్సరీ మన చేస్తారు అన్నది. అన్నట్టే అన్న వాళ్ళని పంపించిండు, అన్న కింద ఉన్న వాళ్ళు పంపించి మాతో మాట్లాడుతూ మేము ఇక్కడ ఉంటే అన్న వచ్చి, అన్న పేరు రాంబాబు అన్న వచ్చి మాకు కిషన్ చెప్పిండు, మీరు 10 మంది కమిటీ వేసుకోండి అమ్మ అంటే మేము 10 మంది ఆడవాళ్ళం కమిటీ వేసుకొని ఉన్నాం. ఉంటే వాళ్ళకే ఆ నైట్ వరకు ఈసారన్నా పొద్దున పూట 9ంటికి వస్తాడు, వచ్చేళ్ళకే మీరు రెడీగా ఉన్నామంటే మేమందరం రెడీగా ఉంటామని అందరూ ఆహ్వానించుకున్నాం. మేము అందరం మాట్లాడుకొని మాకు ఇష్టమైన మీ ఉద్యోగంలో పాల్గొందాం అన్నను ఆహ్వానించుకుని ఒప్పుకున్న తర్వాత ఆ నైట్కి 11ంటికి మాకు ఏం చేస్తారంటే నీళ్ళు పైపు కోసి వాటర్ రాకోకుండా మందు పైన డావ మీద మందు తాగి ట్యాంకి మీద మందు తాగి కుర్చీలు వేసుకుని ఒక పాతది రంపలాన్ని తీసుకొచ్చి కోసి, అది కాదని అది నీళ్ళ పైపు దానికి ఎక్కే కాదని ఇంకోటి ఉంటే దాన్ని తొక్కి ఎరగొట్టి పోయిరు. మాకు వాటర్ రాట్లా. అమ్మాయి అది కాక పోలీసు వాళ్ళు వచ్చారు, కొంత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు సహాయం చేశారు, బీజేపీ కొంత సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళు మేము కాదంటలేదు,
చాలా మేలు చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మాకు భయం వేసేది, ఎప్పుడు వచ్చి దీని మీద పడి కాల్ చేపిస్తారా, మేము ఎప్పుడు మేము ఎట్లా పోవాలి, కనీసం మా దగ్గర రూపాయి కూడా లేదు. మేము ఏడే 14 రోజుల నుంచి ఉంటున్నాము, ఎవరి దగ్గర ఒక రూపాయి లేదు. వాళ్ళు పెట్టింది తింటున్నాం, తెలియని వాళ్ళకి మాత్రం ఉపాసమే ఉంటారు, మధ్యాహ్నం భోజనం అయితే తింటున్నాం శబ్దకం, కానీ తిన్నా కానీ మనశ్శాంతి లేదు. ఒక్కొక్కరు నిరాశగా ఉన్నారు, మా దగ్గర రూపాయి లేదు అక్క. నన్ను అడిగేది, అక్క మా దగ్గర ఒక రూపాయి లేదు. చిన్నపిల్ల తల్లు వాళ్ళ పిల్లగాళ్ళు అక్కడ వేసుకొని, చిన్నపిల్ల తల్లి 6 నెలల పిల్ల పాప అక్కడ పడిపోయింది కదా విద్యంలో. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అన్నప్రసన్నం బావకి ఇక్కడే చేసుకుంది. అక్క మా పరిస్థితి ఏంది అక్క, మేము అందరూ కొంతమంది వెళ్ళిపోతారు, మాకు పిల్లలు చదివించుకోవాలి, పొత్తులు కట్టుకోవాలి, ఎట్లా మేము ఉంటాను, మేము ఉన్నది వెళ్ళిపోవాలి, మా పని ఏంది, మా భవిష్యత్ ఏంది అని ఏడతారు. ఏడవాకండి, ఈ స్థలాన్ని వస్తానంటాడు, భయపడవాకండి, వచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తాను, మీకు చేస్తాను. నాకైతే నమ్మకం ఉంటుంది, నమ్మకుండా ముందుకు రండి, నేనైతే నమ్ముతున్నా. అన్న వస్తే ముందుకు వస్తా నేను అంటే, మేము కూడా వస్తాం అక్క, నువ్వు నమ్మినప్పుడు మేము కూడా నమ్ముతాం, నేనైతే ఎవరిని బలవంతం పెట్టనంటే మేము కూడా నీతో ఉంటాం అని. నా ముందుకు 10 మంది వచ్చి మేము 10 మంది కమిటీ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఈ నీళ్లు బంద్ చేశారు. అన్న వచ్చిండు, నీళ్లు ఫోన్ చేయగానే వచ్చిండు, పైపులు కట్ చేసినవన్నీ పెట్టి నీళ్ళు వచ్చినాయి. తెల్లారి వచ్చిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, కవిత వస్తుందని చెప్పారు. అయితే సంతోషం అనుకున్నాం. వచ్చిన తర్వాత మమ్మల్ని ఆ కవిత మాతో చర్చించింది, మేము ఎదుర్కొన్నాం, అన్న వాళ్ళని ఎదుర్కొన్నాం. అయితే బయటికి తీసుకెళ్తాం అన్నారు. ఇది నా బాధ చెప్తానన్నా, రియల్ జరిగింది. అయితే బయటికి తీసుకెళ్తాండ్రు. బయటికి తీసుకెళ్తాము, మనం అక్కడ పోయి అంబేద్కర్ దగ్గర ధర్నా చేద్దాం అన్నప్పుడు నాకు భయం వేసింది. ఇంతమందిని గైడ్ చేసి బయటికి తీసుకెళ్తే ఇన్ని రోజులు మేము బయటికి వెళ్ళాలి, అసలు ఎవరు వచ్చినా సరే బయటకు అస్సలు వెళ్ళాలి. మేము ఇక్కడ ఉంటేనే మాకు న్యాయం జరిగింది, ఎవరైనా ఇక్కడ పోరాటం చేయాలి. ఇన్ని రోజులు బయటికి వెళ్ళాలి, ఇవాళ బయటికి వెళ్తే మా సామాన్ ఎక్కడ భయం వేస్తాడు, ఇంతమంది రోడ్డు మీద పడతాము, అసలు లేని డబ్బులు లేని వాళ్ళు ఉండరు, కిరాయి కట్టుకోలేని ఉన్నాం మేము, ఎట్లా బయటికి అయితే మేము ఎడిపోవాలి, ఈ గలిబిలు చేసి కొట్టి కేసులు పెడితే మా పరిస్థితులు ఏంది అన్న భయం కలిగింది. ఆ కవిత కన్ను ఉండకి వెళ్దామని వీలేదు. అక్క అన్న చర్చలు చేసుకోరు. ఫస్ట్ నన్ను వచ్చి అడిగారు, కవితకు వస్తుంది కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే నేను ఒక్కటే అన్న, కవితకు తరపు నుంచి అక్క మేము రాము, మేము ఎవరు వచ్చినా మేము రావట్లేదు, బయటకి అయితే రావట్లే, ఇక్కడ ఏదైనా ఇక్కడే తేలాలి మాకు అని నేను అన్నా. అంటే సర్లే అమ్మ, మేము అక్క వాళ్ళతో మేమైతే చెప్పలేము, మీరు చెప్పుకున్నట్టే నేను చెప్పుకుంటా అక్క వస్తే నేను అన్నా. అయితే అన్న అక్క ఇద్దరు చర్చలు చేసుకుని అందరూ అంగీకరించారు బయటికి వెళ్దామని. కానీ నాకు ధైర్యం చాలతలేదు. మేము బయటికి వెళ్తే ఈ సామాను ఆడేస్తారు, బయట అందరూ లేకని ఉంటున్నాం, మాకు అసలు ఇల్లు లేవు, కిరాయి కట్టుకున్న సామత లేదు. ఒక్కొక్క చూస్తే 3000 అడ్వాన్స్ కడితేనే ఉన్నిట్టమంటారు. ఈ 3000 లేవు, అసలు తినటానికి లేకనే ఆడ 100 రూపాయలు కూలి తెచ్చుకొని ఇంట్లో తీసుకుంటాం. మేము ఇంట్లో తీసుకొని ఈ పూటకి వెళ్తే రేపు ఏమైనా కూలి దొరకదు తెలవదు మాకు. ఏంది పరిస్థితి, అక్కడ ఇంత కూలి చేసారు, ఏడబడదా తీసుకొచ్చి ఏడబడేసారు, పడేసి కొన్ని సామాన్లు పోయి ఆడకొని పోయి ఈడకొని ఆగంగున్నాం. ఇప్పుడు బయట పోయి కేసులు పెడితే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు ఇడిపించుకొస్తారు, మాకు దిక్కేవరు, అన్నగాళ్ళు ఆడపోయి కూర్చుంటారు, మా పరిస్థితి ఏంది, అసలు కేసులు గొడవలు పడితే దెబ్బలు పడితే రేపు వచ్చి నన్ను అంటారు నువ్వు చేయటం మేము బయటకు వెళ్ళామని. నా పరిస్థితి ఏంది అని నాకు భయం కలిగింది. అయితే కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరు వెళ్తారు కానీ నాకు ధైర్యం చాలక నేను చేసిన పొరపాటు చెప్తాను. కొంతమంది సామాన్లు కావాలండి, కొంతమంది నమ్మటరండి, నేను వెళ్తా, మా టీం మొత్తం మేము వెళ్తామని చెప్పిన. అయితే అయినా సరే ఆకుండా నాకు వెనక ముందు అవుతుంటే ఏమైతే ఏమైందాక అందరం పోదాం పని అంటారు. ఒక 4-2 సామాను కావాలి, అందరం కలిసి వచ్చినాం. కానీ అక్కడ అన్న అక్క ధైర్యం చూసి మేము అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులు రాగానే మేము పడ్డ బాధలు చూసి చచ్చినా పర్వాలేదు, ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళొద్దు, కలెక్టర్ గారు దిగిరావాలి, శ్రీనివాసరావు దిగిరావాలి, పొంగేశ్వర ఆయన దిగిరావాలి, వీళ్ళంతా ముగ్గురు దిగిరావాలి, కలెక్టర్ గారు రావాలని మేము ఫిక్స్ అయిపోయాను. అందరం ఫిక్స్ అయిపోయి నాకైతే చెమటది, నాకైతే ఆపరేషన్ అయ్యి రొమ్మ ఆపరేషన్ అయ్యి ఒక 20 రోజులే అవుతుంది. నా ఇల్లు కూర్చుని 15 రోజులకి నేను రొమ్మ ఆపరేషన్ 15 రోజులే నాకు. అయినా సరే నా పిల్లల కోసం, నా పిల్లల భవిష్యత్తు, మేము ఇన్ని రోజులు ఆడున్నాం, మా ఇల్లు అర్ధాంతం కూల్చేసాడు, దీన్ని మాత్రం నేను వదిలిపెట్టద్దు, నా బిడ్డల భవిష్యత్తు ఇది, నా బిడ్డల తరాలకు ఇవ్వాలి నేను అనుకొని ఫిక్స్ అయిపోయి మేము ఒక్కొక్కరు ఫిక్స్ అయిపోయాం, సావటమా బతకటమా వాళ్ళ దిగి రావటమా అని. నాకు ఆవేశంతో నొప్పి వచ్చింది, వాళ్ళ తోపులాట్లో నాకు తగిలి నాకు ఉక్కడి బిక్కర అవుతుంది. అన్నండుగా హాస్పిటల్ తీసుకుంటే నేను చచ్చినా పర్లేదన్నా, నేనైతే పోను, హాస్పిటల్కి అయితే పోను, నేను ఇక్కడ ఏదో ఒకటి తేలాలి అని అట్నే ఫిక్స్ అయి కూర్చున్నా. కానీ అన్న ఒక మాట ఇచ్చిండు, అన్న నాకు అమ్మ మీ మీద ఎలాంటి కేసులు కావు, మీరైతే రైట్ ఉంది, మీ మీద ఒక్క కేసు కూడా కానివ్వండు, మా వాళ్ళని ఒక్కళ్ళ మీద ఒక కేసు కాకుండా మమ్మల్ని బయటకు చేసారు,
బయటికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి వచ్చినాం. అందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. మీరు అందరూ ఒక హామీ ఇచ్చారు, మాతో పాటు ఉద్యోగం కూర్చున్నారు. అక్క వచ్చి ఉద్యోగంలో కూర్చుంటుంది, మళ్ళీ ఇడిపించుకుని మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. అయ్యో అన్నను బట్టపోయారే, మరి అన్న ఎట్లా బయటకు వస్తారో నాకు భయం వేసింది. మా కోసం వచ్చిండు, అన్నని అక్కని తీసుకుపోయారు, ఎట్లా ఇడిపించుకొస్తారు, అసలు బయట ఎవరు ఉండరు. అది చూస్తే అక్క వాళ్ళు ఇద్దరు, అన్న ఇద్దరే ఉండరు. అయితే అన్న వాళ్ళు సపోర్ట్ మేము కొంతమంది అక్కడికి వచ్చినాం. అయితే మీరు వెళ్ళండి అమ్మ, వద్దులే మీరు అక్కడ పోయి ఉండంటే మా వాళ్ళు సామాను బయట వేస్తారంటే వాళ్ళు బై ఇరుకొచ్చారు. అమ్మ సామాను బయటకు వేస్తారు, మేము ఎక్కడ పోవాలి, ఎట్లా పరిస్థితి ఏంది అని నాకు భయం పడది. మేము ఎక్కడ రోడ్డు మీద పడాలి. ఇప్పుడు మాకు కొంతమంది ప్లాట్లు ఇయ్యరంటగా, వచ్చే ప్లాట్లు కూడా ఎక్కడ వచ్చి అవి కూడా పోతాయి అంటే ఇయ్యరంట. సామాన్ రోడ్డు మీద అందరు బై ఇరుకొచ్చారు ఇడికి. మేము కొంతమంది అటు అయినాం, కొంతమంది ఇటు అయినాం. ఇటు అయితే ఇక అన్న వాళ్ళు నువ్వు పోండమ్మంటే వచ్చినాం. అన్న క్షేమంగా వస్తారు, మీరు భయపడకండి. వస్తున్నాను కదా, ఇక నాకు బాగా నొప్పిలాగా వచ్చి నేను పండుకున్నా. అయితే అక్క వచ్చింది రమ్మంటే అక్క రావటమైంది, అందరు చెప్పి పోయేటోళ్ళే. అక్క వచ్చిద్దా, అక్క సారీ అక్క ఏమనుకోకు, క్షమించు, అక్క వచ్చిద్దా, మా కోసం ఉంటుందా, అక్క లేవలేంది, అక్కే కేసీఆర్ బిడ్డ ఏంది, మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఉంటుంది, మేము పేదోళ్ళం అసలే, ఆమె ఉంటుందా మాతో ఉద్యమం అన్న అంటే అన్న అందరి దగ్గర పేదోళ్ళు దిగుతా, అక్క అయితే వస్తుందా అసలు అనుకోండి, అక్క ఉంటుందా, నా అభిప్రాయం నా మనసులో అనుకున్నా, అక్క ఉంటుందా మాతోటి ఉద్యమం అయిపోయిందాక. అన్న అంటే ఉంటాడు, అన్న ఉంటేనే మాట ఇచ్చిండు. అక్క అంటే అందరు మాట ఇచ్చేటోళ్ళు, పై పార్టీ వాళ్ళు వచ్చి మాట ఇచ్చేటోళ్ళుగా ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఇప్పటి వరకు అయితే పేదవాళ్ళ కోసం ఉన్నోళ్ళు ఎవరు అంటే అక్క ఒక్కతే, కవిత ఒక్కతే ఉద్యమంలో పాల్గొంది ఉంది. ఈ ఖమ్మం జిల్లాలో ఇట్లా కూల్చిపెట్టి ఇదే ఫస్ట్ టైం కూల్చోటి. ఈ రాజ్యం వచ్చిన తర్వాత కూల్చిపెడతారు, కానీ ఎక్కడ కూల్చేటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. ఇక ఈ జన్మలో ఈ ప్రభుత్వం రాదు, రానియరు కూడా ఎవరు. ఈ ఖమ్మం జిల్లాలో రాట సిగ్గుచేటు, వాళ్ళు తలంచుకొని ఉండాల్సింది. వాళ్ళు ఓటు వచ్చి ఇవన్నీ అడుగుతాను కూడా ఎవరికి అధికారం లేదు, ఎయ్యరు కూడా. చెప్తున్నా అక్క, మీరు ఇద్దరు అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొసవారికి ఉంటారని ఆశిస్తున్నా. ఆ గుట్ట మాత్రం మమ్మల్ని చేర్పి మా ఇళ్ళలో ఉంచుతామని మాకు హామీ ఇస్తారు. అందరికి మా హృదయపూర్వక వందనాలు. మాకు ఇక్కడ ఇల్లు కోల్పోయిన అందరి తరపున హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటాను. సెలవు తీసుకుంటాను. ముందుగా విజయలక్ష్మి గారికి మనం అందరం కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎన్నో రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చి, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చి మనం అందరం పోయి కలెక్టరేట్ మీద కూర్చుందాం, ఆడ కూర్చుందాం అని చెప్పినా ఒక్కళ్ళు కూడా మన లోపల కూడా ఎంటర్ కానీలే, అంత ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి విశారదన గారు ఇచ్చిన మాట నమ్మకం, ఇలా అక్కిచ్చినటువంటి మాట భరోసా మీదనే వాళ్ళు ఇలా ఏది ఏమైనా సిద్ధమైన బయటకు వచ్చినందుకు ఈ రెండు సంఘాల నుంచి ధన్యవాదాలు. మీ బాధ్యులందరూ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చేసిన మిత్రులారా. వీరన్న గారు ఒక నిమిషం మాట్లాడుతుంది కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఒక రెండు ప్రాంతాలలో ఇలాంటి దుర్భర పరిస్థితిని చూస్తాం. ఒకటి సినిమాలలో పెద్ద పెద్ద ధనవంతులు కార్పొరేట్ సంస్థల కోసం పక్కనే ఉన్నటువంటి పేదల గుడిసెల్ని పీకటం, వాళ్ళందరూ కూడా నిర్వాసితులు కావడం, ఇట్లా మంచాలు, పిల్ల, గొడ్డు, గోద, ముసలి మొక్క అందరినీ మనం చూస్తుంటాం. ఇంకొకసారి గోదావరి వరదలు వస్తున్నాం, ఏదైనా విపత్తులు వస్తున్నాం, మొత్తం కూడా ఇల్లు వాకిలు మొత్తం సర్వం కోల్పోయి ఇలా అనాథలైన పేదలను చూస్తాం. కానీ ఈరోజు ఖమ్మం జిల్లా అంటేనే చైతన్యవంతమైన జిల్లా. ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉందా అని చెప్పని అందరూ ముక్కున ఏళ్ళేసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ 14 రోజుల మంచి మాకు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి కంటి తురుపుగా మాట్లాడిన వాళ్ళనే చూస్తున్నాం తప్ప మా తరపున కొట్లాడేటోళ్ళు ఎవరు, మా తరపున పొట్లాడేటోళ్ళు ఎవరు, మాకు అండగా నిలబడేటోళ్ళు అని చెప్పని ఈ పేదలు 14 రోజుల మంచి ఎదురు చూస్తున్న క్రమంలో ఈరోజు వాళ్ళ దుఃఖం కట్టలు తెంచి కవితక్క గారు అలాగనే శాదరన్న గారు సంబంధించినటువంటి నాయకత్వంలో వాళ్ళు అండగా నిలబడ్డటువంటి వాళ్ళు ఇచ్చిన ధైర్యాన్ని చూసి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక సమ్మక్క సారలక్క లాగా, ఒక రాణి రుద్రమదేవి లాగా ఈరోజు
వాళ్ళ పోరాట పటిమని ఈ 14 రోజులు పంటి తుడుపుగా ఓపిక పట్టుకున్నటువంటి ఆక్రోశాన్ని ఈరోజు ఎలా చూసిన పరిస్థితి ఈరోజు మనం ఏదైతే ఆ జెడ్పీ సెంటర్లో ఉన్నటువంటి ధర్నాలు చూసినాం. అంతటి తెగింపుని ఇక మాకు దిక్కెవరు అన్న పరిస్థితిలో కవితక్క గారు, శారదన్న గారు మాకు అండగా నిలబడ్డారు. మాకు సాధించి పెడతారని చెప్పే నమ్మకాన్ని ఈ రోజు మన అందరం కూడా వాళ్ళకి కల్పించం బట్టే ఈరోజు కట్టలు తెచ్చుకొని దుఃఖాన్ని పంటి దిగుబట్టుకొని ఈరోజు పోరాటం చేసిన అక్కలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండి ఈరోజు అనేకమైన 700 మంది పేదల్ని అర్ధరాత్రి పూట గుడిసెలను మొత్తం కూడా నిట్ట నిలువున కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే ఒక 2 సంవత్సరాలకో 1 సంవత్సరానికి మధ్యనో ఆ పేదలను మొత్తం కూడా ఖాళీ చేసే పరిస్థితి ఉంది. అది నిజంగా ఏదైనా ఆ భూమిలో అవకతవకలు ఉంటే, కానీ అది భూదాన భూమి అయి ఉండి 8 సంవత్సరాలు 10 సంవత్సరాల మంచి ఉంటున్న పేదల్ని ఈరోజు తీసేయడం అంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పి అర్థం చేసుకోవాలా. ఒక పక్క 62 ఎకరాల 7 గుంట్ల భూమి అని చెప్పని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నట్టు పేపర్లు చెప్తున్నాయి, అలాగనే ఇచ్చిన దాత కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఒక హిట్లర్లో వ్యవహరిస్తూ ఈరోజు 3 మంత్రుల చెప్పు చేతల్లో ఉండి 30 ఎకరాల్లో మాత్రమే ఈరోజు ఆ భూమి ఉన్నది, మిగతా భూమి లేదని చెప్తున్నట్టు ఈరోజు రియల్ ఎస్టేట్ రాబందులకి ఆ భూమిని కట్టబడడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని చెప్పి సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఈ 30 ఎకరాలే కాదు, మిగతా 30 ఎకరాల్లో కూడా మిగతా పేదలందరికీ కూడా అర్హులైన లబ్ధాలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇల్లు పక్కా ఇల్లు కట్టించేంత వరకు కూడా మనం అందరం కూడా నిద్రపోవద్దు. అలాగనే ఈ పోరాట ఈ ప్రభుత్వం మీద, ఈ 3 మంత్రుల మీద, ప్రభుత్వం అధికారుల మీద మనం యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. మీకు అండగా నీడగా తోడుగా కవితక్క గారు, శారదన్న గారు ఉంటారు, మీకు అండగా ఉంటారని చెప్పని ఇన్ని రోజులు మీరు ఏదైతే పంటి దిగున కోపాన్ని తాపాన్ని మా కోసం ఎవరు వస్తారు, మా కోసం ఎవరు ఏం చేస్తారని చెప్పని ఈరోజు ఎదురు చూశారు. మీకు అండగా వీళ్ళందరూ ఉన్నారు. తప్పకుండా మీకు న్యాయం జరిగేంత వరకు జాగృతి, అలాగనే బీసీ ఎస్సీ ఎస్టీ తరఫున శారదన్న గారు అండగా నిలబడతారు. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ 3 మంత్రులు కళ్ళుండి చెవులుండి వినలేని సోలేని గుడ్డి మంత్రులారా మీరు కళ్ళు తెరవండి. అలాగనే మీ చెవులలో ఉన్నటువంటి బూజు దులుపుకొని ఈ ప్రభుత్వం భూమిని పేర్లు దక్కే వరకు కూడా ఈ పోరాటాన్ని మునుముందుకే తీసుకెళ్తాం తప్ప ఎనిక్కిపోయే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరిగా కవితక్క అండదండలు ఉంటాయి. ఆ రకంగా మీరు ముందుకెళ్లాలా. ఈ పోరాటాన్ని ఇప్పటివరకే కొద్దిమంది పాల్గొనొచ్చు, కొద్దిమంది భయభ్రాంతులు చేసి వాళ్ళందరికీ అది అనేక తాయిలాలు ప్రకటిస్తూ నయాన భయాన ఇంటికి పంపించవచ్చు. వాళ్ళందరూ చెప్పండి కవితకు వచ్చింది గతంలో ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని అందరూ చెప్పండి, అందరిని పోగేయండి, ఐక్యం చేయండి. ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళండి. మనకి విజయం తప్పామని చెప్పని మీరందరూ కూడా శంకరాన్ని పూజిస్తూ ఏదైతే ఎల్లు మట్ట ఉన్నటువంటి భూదాన భూమిని ఇక్కడున్న 700 మంది పేదలకి దక్కే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ కవితకు సంబంధించి అనేక ప్రయాసాలకు వచ్చుతూ ఒక ఆడబిడ్డ ఉండి మీకు అండగా నిలబడటం కోసం హైదరాబాద్ నుంచి వచ్చి తిండి లేకుండా మహిళ ఉండి అనేక ఇబ్బందులను ఓర్చుకుంటూ మగ పోలీసులు అరెస్ట్ చేసినా కానీ వారన్నీ కూడా సహిస్తూ ఈరోజు పేదల పక్షం నిలబడుతున్నటువంటి వ్యక్తి కవితక్క గారు. కాబట్టి కవితక్క గారు ఏదైనా పోరాటం తీసుకుంటే అది ఫలితం వచ్చేదాకా నిలబడతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఎల్లిమట్ట భూదాన బాధితుల కోసం భవిష్యత్తులో కూడా పరోక్షంగా ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా మీ అందరికీ అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ అండగా నిలబడతామని చెప్పని ఈ సందర్భంగా మీకు మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గల్ 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 గజ్జల మోత మా గజ్జల మోత, గల్ 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 గజ్జల మోత మా గజ్జల మోత. మీరు కూడా
గల్ 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 గజ్జల మోత మహా గజ్జల మోత గల్ 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 గజ్జల మోత మహా గజ్జల మోత అయ్యో గరీబ్ వాళ్ళ పాటలే డప్పుల మోత మహా డప్పుల మోత గరీబ్ వాళ్ళ పాటలే డప్పుల మోత మహా డప్పుల మోత డప్పుల మోత మహా డప్పుల ఓ కర్మని కాచారమని కుములుతున్నవా నువ్వు కుములుతున్నవా ఎన్ని చేతగాల్లో ఉందని అనుకుంటీవా మీరు అనుకుంటీరా కష్టాలు కాపురాలు కొందరికేనా కొందరికేనా కాపురాలు కొందరికేనా భోగాలు భాగ్యాలు అందరికేనా కొందరికేనా కష్టజీవులొక్కటైతే మారునూరన్నా బతుకు మారునూరన్నా ఒక్కటైతే మారునూరన్నా కష్టజీవులొక్కటైతే మారునూరన్నా బతుకు మారునూరన్నా గల్ 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 గజ్జల మోత మా గజ్జల మోత గల్ 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 గరీబ్ వాళ్ళ బాధలే తప్పుల మోత మా తప్పుల మోత దోపిడి వాళ్ళ గుండెల డప్పుల మోత మా డప్పుల మోత న్యాయం చేయాలి భూదాన బాధితులకు వెంటనే భూదాన బాధితులకు వెంటనే భూదాన బాధితులకు వెంటనే భూదాన బాధితులకు వెంటనే ఎవడబ్బ సొమ్మురా ఎవడబ్బ సొమ్మురా ఎవడబ్బ సొమ్మురా మనకు అండగా ఉందిరా. అందరికి థ్యాంక్ యూ. కర్మభూమిలో పూసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ సిరు నవ్వ కన్నుల అసలు నీరై కారగ కట్నపు జ్వాలల సమిదైపోయావా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ సిరు నవ్వ కన్నుల అసలు నీరై కారగ కట్నపు జ్వాలల సమిదైపోయావా. పారానింకా ఆరనలేదు తోరణాలు కలవారనలేదు పారానింకా తోరం పెళ్లి పందిరి తీయనలేదు బంధువులిళ్లకు చేరనలేదు పెళ్లి పందిరి లేదు అప్పగింతలు అవ్వనలేదు మంగళినాదాలాగనలేదు అప్పగింత కరకలలాడే ఓ నవమధువా శిశిరం నిన్నే కబలించింద మలమలమంతన బొగ్గైపోయావా. పోసిన ఓ పువ్వా విరిసి కన్నుల చోళల సమిదైపోయావా. ఆరడి పెట్టిన ఆడపడుచుకు అత్తారింట తప్పని స్థితి ఆరడి పెట్టిన ఆడపడుచుకు అత్తారింటికి తప్పని స్థితి బతుకుని నిప్పుల పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది బతుకుల నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము ఉన్నది బతుకుల నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది బతుకుల నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము తప్పక ఉన్నది. ఎవరొస్తారని ఎదురు చూపులు ఏం చేస్తారని ఈ పడిగాపులు ఎవరొస్తారని ఎదురు చూపులు ఏం చేస్తారని ఈ పడిగాపులు విషం పెట్టిన తగుల పెట్టిన ఉరితాడుకు బిగదీసి చంపిన విషం పెట్టిన తగల పెట్టిన ఉరితాడుకు బిగదీసి చంపిన చట్టాలన్నీ రక్ష
శనరావు చట్నీ నేతి బీరలే నీ చందమే సామాన్యుల కవి ఎండమావులేలే కమ్మల భూమిలో పోసినవో పువ్వా విలిసి విలియని ఓసిన నవ్వా కన్నుల ఆశలు నీదై కారగా సమిదైపోయావా. జై జాగృతి, జై జాగృతి. మన సంస్కృతి ఏనంగ బహుఘోరంగ వంచింప మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచింపబడుతోంది, యోచించమంటోంది, వంచింపబడుతోంది, యోచించమంటోంది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచింపబడుతోంది, యోచించమంటోంది, వంచింప
బాధితులకు ఇస్మాయిల్ గారు తప్పకుండా మాట్లాడాల్సిందేగా వదిలిపెట్టేది లేదు, నువ్వు వచ్చి మాట్లాడాలి. ఫస్ట్ అన్న పాట పాడాలి, పాట అన్న పాట పాడాలి, పాట తర్వాత మాట అన్న ఉద్యమాల కిల్లాగా పేరున్నటువంటి ఈ ఖమ్మం గుమ్మంలో నాకు తెలిసి ఇక్కడ అనేక ప్రజా ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి, అనేక చైతన్యవంతమైనటువంటి పోరాటాలు నడిచినాయి. కానీ ఇవాళ చరిత్రలో, ఈ ఉద్యమాల మొత్తం చరిత్రలో ఆ చరిత్రని తిరగరాస్తూ ఖమ్మం గుమ్మం కని విని ఎరగని రీతిలో జరిగినటువంటి ఒక మహోద్భవమైనటువంటి ఉద్యమం ఇవాళ నడిచింది. ఇది చరిత్రలో లిఖించబడుతుంది. ఎంత చరిత్రలో లిఖించబడుతుంది అని అంటే, ఎవరైతే గొంతు లేకుండా ఉన్నారో, ఎవరైతే మాట్లాడలేకుండా ఉన్నారో, ఎవరైతే ఎంత అన్యాయం చేసినా తిరగబడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో, అట్లాంటి వాళ్ళపైన ఎవరైతే బలవంతంగా దౌర్జన్యంగా మరి నిస్సిగ్గుగా వీళ్ళ బ్రతుకుల మీద ఇళ్ల మీద పడి దోచుకున్నాం అనుకున్నారో, వాళ్ళందరి చరిత్రను తిరగరాసి చరిత్రహీనులుగా రుజువు చేసేటటువంటి గొప్పగా ఈ రోజు జరిగినటువంటి ఒక పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఒక బలమైనటువంటి ఉద్యమం. దానికి ఒక బలమైన కారణం ఉన్నది. ఏ ఉద్యమం మొదలైనా ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళెవరు, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనసుండి గుండె నిండా ఇక్కడ ఉన్నటువంటి బాధని, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల లోపల ఉన్నటువంటి వేదనను అర్థం చేసుకొని, ఇది మా బాధ, ఈ కష్టం మా కష్టం, ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన చెందుతున్నటువంటి వర్గం మా వర్గం అని మనస్ఫూర్తిగా ఎవరైతే అనుకుంటారో, అనుకొని ఆ ఉద్యమాన్ని తమ ఉద్యమంగా తీసుకొని, ఈ బాధను తమ బాధగా తీసుకొని ఉద్యమిస్తారో, అంత చిత్తశుద్ధి ఉన్నటువంటి ఉద్యమ నాయకత్వం ఇవాళ ఇక్కడ నిలబడ్డది. కాబట్టి ఇవాళ ఈ ఉద్యమం మహోత్తరంగా సాగింది. నాకేం అనుమానం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను ఇవాళ భవిష్యత్తును కూడా ఊహిస్తా ఉన్నా. ఈ ఖమ్మం గుమ్మం ఒక కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది, ఒక గొప్ప ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఎంత గొప్పగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది అంటే, ఈ రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా మనిషికి జీవించే హక్కు ఉందని, మాట్లాడే హక్కు ఉందని, ఆ మనిషి సంపాదించినటువంటి సంపదతో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నివసించే హక్కు ఉందని, ఒకవేళ తమకు ఆ హక్కుకు భంగం కలిగించిన వాళ్ళపైన పోరాడేటటువంటి హక్కు ఉందనేటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి విశారదన్ మహారాజ్ అన్నలాంటి ఉద్యమ నాయకుడు కూడా ఇక్కడ మీకు తోడైనాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఉద్యమం ముందుకు పోతుంది. నేను గడిచిన రెండు దశాబ్దాలుగా తెలంగాణ మలివిడత ఉద్యమంలో దగ్గరగా చూస్తూ, ఇవాటి వరకు కూడా వెండు చూపకుండా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా, వివక్ష ఎదురైనా, విమర్శలు ఎదురైనా, చివరికి జైలు గోడల నడుమ బంధించాలనేటటువంటి కుట్రలు ఎదురైనా ఎక్కడ కూడా అదరకుండా, బెదరకుండా, చెదరకుండా బలమైనటువంటి ఆత్మవిశ్వాసంతో పోరాడే కవితక్క నాయకత్వం మీకు తోడైంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం నేను అనుకుంటా ఉన్నా దూరంలో లేదు. ఈ పరిష్కారం ఎక్కడి దాకా వెళ్తుంది అంటే, ఈ విజయం ఎక్కడి దాకా వెళ్తుంది అంటే, ఈ రాష్ట్రంలో పేదల మీద పెత్తనం చెలాయించాలనుకొని కొంతమంది అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి పెత్తందారుల గుండెల్లో దడ పుట్టించి వాళ్ళని గద్దెదించేదాకా ఈ ఉద్యమం వెళ్తుంది. నాకు కవిత మీద బలమైన విశ్వాసం ఉంది. నేను కళ్ళతో అనేక విజయాలు చూసిన వాడిగా చెప్తా ఉన్నా. కవితక్క చిత్తశుద్ధిని నేను దగ్గర నుంచి చూసిన వాడిగా చెప్తా ఉన్నా. చాలా సందర్భాల్లో ఇంతకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా జడవకుండా, వెరవకుండా
కవితక్క వీరోచితంగా పోరాడింది, ధైర్యశాలి. కాబట్టి చాలా మంది మహిళలు ఇవాళ ఈ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో గుండె నిండా బాధ ఉన్నది, కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతా ఉన్నాయి. పంటి బిగువన ఆ బాధని ఎట్లా వెళ్ళగక్కాలో తెలియదు. కానీ ఇవాళ జరిగినటువంటి ఈ ఉద్యమంలో ఒక గంభీరమైన వాతావరణాన్ని చూసినాను, ఒక పట్టుదలను చూసినాను, ఒక తిరుగుబాటును చూసినాను. రాబోయేటటువంటి విజయాన్ని ముద్దాడగలమనేటువంటి విశ్వాసాన్ని కూడా ఇవాళ నేను బలంగా నింపుకున్నాను. ఎందుకు అంటే ఆ భాషలో చెప్తే ఏమనుకుంటారో కానీ ఒక మిలిటెంట్ ఉద్యమం జరిగింది. ఒక మిలిటెంట్ల ఉద్యమం లాగా ఎంత పోరాట పటిమ చూపించినానంటే ఈ అక్కా చెల్లెలు మీ అందరికీ పాదాభివందనాలు. ఒక్కరిని అరెస్ట్ చేస్తామంటే, ఒక్క ఆడబిడ్డను ఇట్లా ముట్టుకుంటామంటే మేము ముట్టుకొనివ్వమని మీరు చూపించినటువంటి పోరాట పటిమ మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఇది నిజం, మీరు నమ్మండి అని. ఇదే పోరాట పటిమను కేవలం ఇండ్ల కోసం మాత్రమే కాదు, రేపు మీ బిడ్డల భవిష్యత్తు కోసం జరిగేటటువంటి సామాజిక ఉద్యమాల్లో, రాజకీయ ఉద్యమంలో కూడా ఇదే చైతన్యాన్ని మీరు ప్రదర్శించాలని నేను బలంగా కోరుతా ఉన్నా. విశారదన్ మహారాజన్న కూడా చాలా కాలంగా గమనిస్తూ వస్తా ఉన్నా. ఒక అంబేద్కర్ ఆలోచన పరుడిగా ఇక్కడ ఉన్నటువంటి వివక్ష రూపుమాపాలని బలంగా విశ్వసించేటటువంటి వర్గాల మధ్య ఉండేటటువంటి వాడిగా, కులం పోవాలని, వివక్ష రూపుమాపాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్య అసమానతలు తొలగిపోవాలని, ఐక్యంగా ముందుకు సాగే సమూహాల విజయాలు సాధించాలని, మరియు ముఖ్యంగా ఓట్ల సందర్భంలో వచ్చి కేవలం మనల్ని ఒక ఓట్ల కోసం వాడుకునేటటువంటి పావులాగా చూసి తర్వాత మనల్ని విస్మరించి గద్దెనెక్కి మళ్ళీ వాళ్ళ దురాఘాతాలను ప్రదర్శించేటటువంటి వాళ్ళ పైన ఖచ్చితంగా ఉద్యమించే శక్తులుగా మీరందరూ రావాలని బలమైనటువంటి కోరికతో ప్రయత్నం చేస్తున్న విశారదన్న ఆశను కూడా బలంగా నెరవేరుతుందనే విశ్వాసం కూడా నాకు ఇవాళ బలంగా కలిగింది. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకటి మాత్రం నిజం, ఎన్ని రకాలుగా ఎంత చైతన్యపరిచినా, ఎంత పట్టుదల కలిగినటువంటి నాయకత్వం ఉన్నా, ఎంత చిత్తశుద్ధితో పాపం వాళ్ళు ఇట్లా శ్రమించినా మన ఐక్యతను విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులు కూడా కొన్ని ఉంటాయి. మనకున్నటువంటి చిన్న చిన్న అవసరాల కోసమో, లేదు కుటుంబం ఉన్నటువంటి బలహీనతలతోనో, లేదు భయం అనేటటువంటి ఒక బూచిని మన మెదళ్లలో నాటి మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నం ఇక్కడ కూడా కొనసాగింది. కానీ ఒకటి గొప్ప ప్రయత్నం విశారదన రూపంలో, కవితక్క రూపంలో ఇవాళ ఒక గొప్ప విజయమే సాధించింది. ఇది రేపటి గొప్ప విజయాలకు నాందిగా నిలవబోతుందనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. మిత్రులారా, అక్కలారా, ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఉద్యమంలో అనుమానాలను వీడండి, అపోహలను వీడండి, అధైర్యం తీసి పక్కన పెట్టి ధైర్యాన్ని గుడ్డని నింపుకోండి. మీకు ఇవాళ ఒక ట్రైలర్ మాత్రమే మీరు చూసినారు. ఇవాళ ట్రైలర్ మాత్రమే కవితక్క రూపంలో, విశారదన రూపంలో ఐక్యత ప్రదర్శించిన సందర్భంగా మీరు చూసినారు. ఈ ట్రైలర్ కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలు బలపడాలని, ప్రజాస్వామిక గొంతులు వర్ధిల్లాలని, ప్రజాతంత్ర ఉద్యమాలు నిర్మాణం కావాలని కోరుకునేటటువంటి అనేక శక్తులు కూడా మన వైపు తిరిగి చూసిన వాళ్ళ బలం కూడా మీకు రేపు రాబోతున్నది. ఈ బలం తోడైన తర్వాత మీరందరూ కలిసి నడుస్తున్నటువంటి సందర్భం లోపల ఎవరైతే ఇవాళ కొంచెం మిమ్మల్ని మీరు కట్టుకున్నటువంటి గూడుని చెదరగొట్టి ఆనందపడతా ఉన్నారో వాళ్ళ మొత్తం భవిష్యత్తే అంధకారంలో నెట్టివేయబడడానికి మీ అందరి ఐక్యత ఒకటి రేపు మనం కలిసి నడిచే సందర్భం లోపల సాధించే విజయం రూపంలో ఉంటుందని కూడా నేను బలంగా విశ్వసిస్తా ఉన్నా. హృదయపూర్వకంగా విశారదన్ మహారాజన్నకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. జ్ఞానం వర్ధిల్లాలని బలంగా కోరుకునేవాడిగా ఆ జ్ఞాన సంపదను ఇదిగో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రదర్శించే క్రమం లోపల చాలా జాగ్రత్తగా అందించడంలో సఫలీకృతమైనందుకు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నాకు బలంగా తెలుసు, ఇవాళ మీరు కూడా చూసినారు, ఈ జిల్లా ఒకప్పటి నుంచి ఇప్పటిదాకా కమ్యూనిస్టుల జిల్లాగా, ఒకప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటాల జిల్లాగా, ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి అనేక మంది త్యాగధనులను అందించినటువంటి జిల్లాగా ఉన్నది. కానీ ఇవాళ ఆ త్యాగధనుల
ఆశలను ఆశయాలను తుంగలోకి తొక్కి కేవలం అవకాశవాదంగా వ్యవహరించినటువంటి శక్తులకు కూడా ఇవాళ కవితత్వ చూపించినటువంటి ఈ తెగువ ఒక చెంపపెట్టు తర్వాత వాళ్ళకు ఒక కడివిప్పు కూడా కలుగుతుందని నేను అనుకుంటా ఉన్నా. రేపు ఒకవేళ కలిసి వస్తే వెరీ వెల్, మంచిది, స్వాగతిద్దాం. కలిసి రాకపోయినా మన ఐక్యత ముందు వాళ్ళ ఆలోచనలు బలహీనపడతాయి. మనం సాధించే విజయాలతోని వాళ్ళకి ఖచ్చితంగా జవాబు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా అధైర్యపడకుండా ఇదే ఉత్తేజాన్ని, ఇదే చైతన్యాన్ని ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తులో జరిగేటటువంటి బలమైన ఉద్యమాలకు కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ, మీ అందరిలో ఇంత ఉత్తేజాన్ని నింపి ఇంత ధైర్యాన్ని నింపిన ఈ ఇద్దరు యోధులకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్. అన్న అక్క ఇక్కడున్న పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నా. నాకు మీరందరూ ఉద్యమంలో పాల్గొంటున్నని, మాతో పాటు గుట్ట మీద తీసుకెళ్తారని మాటిస్తారు. నాకు ఒక చిన్న కోరిక, మీరు మాటిది ఉద్యమం చిల్లాకొలం చేయాలని కొన్ని దుష్ట శక్తులు కొన్ని ఉన్నాయి, మా ఎమ్మటే ఉంటున్నాయి. కానీ అది మేము చెప్తాము, దాన్ని ఓడించుతారని మాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మా మగోళ్ళకైనా ఆడోళ్ళకైనా ఇళ్ళ గలిబిలు జరిగి కేసులే పోలీసులు వస్తే మా వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద కూడా కేసులు కావద్దని నాకు ఒక మాట ఇవ్వండి మీరంతా. అదే అంటున్నా, ఇప్పుడు మేము పేదోళ్ళం కాబట్టి ఆ కేసుల చుట్టూ మేము చేసుకుంటూనే వెళ్తుంది. ఆ కేసుల చుట్టూ మా వాళ్ళు తిరగలేరు. ఒక 100 గజాల కోసం వస్తుందేమో అని ఆశతోటి మేము పోరాడుతున్నాం. అందుకే ఆ కేసులు పడకుండా మా వాళ్ళకి నాకు ఒక మాట ఇవ్వండి. ఆ కేసులు అవుతాయని 100% భయపడతారు, 100% భయపడతారు. 100% భయపడే మా మగవాళ్ళు ముందుకు రావట్లే. ఆడవాళ్ళం కాబట్టి మాకు అయిద్ది, మేము ఇది మా ఇల్లు మేము సంపాదించుకుంటాం, మళ్ళీ మా కష్టాన్ని మేము తీసుకుంటామని ఆడవాళ్ళుగా మేము ముందుకు వచ్చినాం. మా మగవాళ్ళు భయపడతారు కాబట్టి మా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కేసు కాకోకుండా మాకు ఒక మాట ఇవ్వండి, ఉద్యమం స్టార్ట్ చేయండి. వంద శాతం మీ మీద కేసులు అయితే అని నేను మాటిస్తున్నానమ్మా. ఎందుకు కోరుకుంటున్నావు తల్లి అట్లా? ఆగండి అమ్మా. అంటే కేసులు ఎవరి మీద కావాలి మరి ఇక్కడ? లేదు, ఎవరి మీద కావాలి కేసులు? ఎవరి మీద కావాలి? బాధితుల మీద, మీ మీద వద్దు. మరి కేసులు ఎవరి మీద కావాలి చెప్పు. మీ మీద కేసులు లేకుండా, మా మీద కేసులు లేకుండా సమస్య ఎట్లా పరిష్కారం అవుతాము? మీ మీద 100% కేసులైతే ఆ కేసుల నుంచి మిమ్మల్ని బయట పడేసే 100% పని మా అవుతుంది. మా ఉద్యమానికి నేను నడుపుతున్న BCSC జాగృతి మీ తరఫున నిలబడి కేసుల నుంచి బయటికి లాగి కోర్టుల దగ్గరికి పోయి ఇట్లా చేయాలి తప్ప మా మీద కేసు ఉండొద్దు, భూమి రావాలి, ఇల్లు రావాలి. ఎలాంటి లైన్ అమ్మా ఇది? సరే, ఒకటి ఏంటంటే అలాంటి ఆలోచన నుంచి బయటికి రండి. కేసులు లేకుండానే పోరాడదాం, కానీ 1-2 అవుతుంటాయి, వాటికి కూడా సిద్ధపడాలి. వాటన్నింటికి సిద్ధపడాలి. కేసులు ఇవన్నీ పోరాటంలో సహజం. పోరాటాన్ని బిడ్డలకి సంస్కృతిగా ఇవ్వాలి. కల్చర్, స్ట్రగుల్ అనేది బిడ్డలకిచ్చే ఒక ప్రాపర్టీ, వారసత్వ ఆస్తి. యుద్ధం ఏంటమ్మా? వారసత్వ ఆస్తి. 4 గదుల ఇల్లు కాదు ఇవ్వాల్సిన వారసత్వ ఆస్తి. యుద్ధాన్ని బిడ్డలకి ఇవ్వు, రాజ్యం నీదవుతుంది. చాలా బాధపడ్డా నువ్వు అన్న మాటకి. చెస్ట్ పెయిన్ వచ్చిందమ్మా లైట్ గా. మా మీద కేసులు ఉండొద్దు సార్. ఎవరి మీద ఉండాలి? నా మీద ఉండాలా, మేడం గారి మీద ఉండాలా, అందరి మీద ఉండాలి. అందుకనే రావాలి, కేసులు రావాలమ్మా.
అందుకని తల్లి ఆ ఆలోచన వద్దు. కేసులు ఇవన్నీ సహజం, పోరాటంలో 1-2 అయినా వాటిని ఫేస్ చేయాలి. ఫేస్ చేయడం అనే ధైర్యం చూసావా, ఆ ధైర్యమే నీకు ఆభరణం. ధైర్యం తెచ్చుకోవాలి. అదే ఈ ప్రపంచాన్ని డీల్ చేసే ఒక అవకాశం. ఈ అయోమయ ఈ గందరగోళ ప్రపంచంలో ఈ ఆర్ట్లో చూసావా, ధైర్యం తెచ్చుకోవడం, పోరాటం చేయడం, సమస్య గురించి బాధపడకుండా ఉండటం, కన్నీళ్ళు రాకుండా చేసుకోవడం, ఇదే జీవితానికి కావాల్సింది. అందుకని నీ బిడ్డ మెడుకో కదా, MBBS రైట్. కాబట్టి ఎంత చైతన్యంగా ఉండాలి నువ్వు, ఓకేనా? నీవు ఆ పోరాటానికి సిద్ధప్పుడు నువ్వు నాయకురాలుగా నీ వాళ్ళకు కూడా కల్చర్ నేర్పు. ప్లీజ్ ఇంకోసారి మాట మాట్లాడు, ఓకే? నేను నా పేరు నరసింహారావు కోదాడ, తల్లిదక్క నిలబడతాను. పాలకుర్తి కృష్ణ గారి వల్ల అన్నయ్య కొడుకుని మా బాబాయ్ గారు వాస్తవంగా వేరే కార్యక్రమంలో ఉండగానే అక్క ఇక్కడికి వచ్చింది రాని చెప్పగానే రావడం జరిగింది. వాస్తవంగా ఇటువంటి పరిస్థితిలో ఈ టైంలో కూడా మనం ఇక్కడ ఉండడానికి కారణం పాలన, అది మన దౌర్భాగ్యం. పేదల తరపున ఈరోజు విశారదనన్న అక్క అమ్మ అంటే నేను ఎప్పుడు అమ్మ అనుకుంటాం, అందరు అక్క అంటుంటారు కవితక్క అని. ఇటువంటి పరిస్థితి రావడం వాళ్ళే కారకులు. కాబట్టి ఇదేనా ప్రజాస్వామ్యమో, ప్రజలే మన నేతలన్న మాటకిదార్థమో. ఇదేనా ప్రజాస్వామ్యమో, ప్రజలే మన నేతలన్న మాటకిదార్థమో. ధనవంతులు భూస్వాములు దళారులే నాయకులై, దగాకోరు దగులు బాల్చి దుర్మార్గులే పాలకులై, నోట్లతోని ఓట్లు గుంజి సీట్లడెక్కి కూర్చొని కోట్లకు పడగెత్తి జనుల కూటికి ఎడబాపుతుంటే. ఇదేనా ప్రజాస్వామ్యమో, ప్రజలే మన నేతలన్న మాటకిదార్థమో. 170కి పైగా నేర చరిత గల వాళ్ళే చట్ట సభల కూసోనే శాసనాలు చేస్తుంటే, చట్టాలను ఉన్న వాళ్ళ చుట్టాలుగా మలుచుకొని నీతి న్యాయం ధర్మం నోట్ల చుట్టూ తిప్పుతుంటే. ఇదేనా ప్రజాస్వామ్యమో, ప్రజలే మన నేతలన్న మాటకిదార్థమో. 70 ఏండ్ల స్వతంత్రాన ఇదే తంతు సాగుతోంది. ధనవంతులు తప్ప అందలాన్ని ఎవ్వరెక్కింది. ముందు దగా వెనుక దగా అడుగడుగున దగా, ముందు దగా వెనుక దగా అడుగడుగున దగా. మండక తప్పదు పేదల గుండె మంట బగబగా. ఇదేనా ప్రజాస్వామ్యమో, ప్రజలే మన నేతలన్న మాటకిదార్థమో. థ్యాంక్ యూ. చంద్రవర్ణకు కవితకు విప్లవ జోహార్లు. నాయన కూల నల్లార కూడులేని పెగల్లార, నాయన కూల నల్లార కూడులేని కలబాగం కదిరాణయో, నాయనల్లార కలబాగం కదిరాణయో, నాయనల్లార కలబడితే కలవు సుఖమయో, నాయనల్లార దుక్కి మనదైతే దుక్కి మనని హక్కు మనని, దున్నే దుక్కి మనదైతే దుక్కి మనని హక్కు మనని, నట్ట నడుమ పుసనయో, నాయనల్లార
నాయన కూలన్నల్లార కూడు లేని పెదల్లార కలబడవ కదిలి రాండవో నాయనల్లార కడుపు చేత పట్టుకోని కానరాజోని పోతే కడుపు చేత పట్టుకోని కానరాజోని పోతే సపాసింపులేసుకొని రోడ్డు పక్కన బండుకుంటే సపరోల మాట రొచ్చరో నాయనల్లార చిత్తూ చిత్తరు మెక్కి పాయరో నాయనల్లార నాయన కూలన్నల్లార కూడు లేని ప్రబల్లార కలబడవ కదిలి రాండవో నాయనల్లార కలబడితే కలం సుఖమయో నాయనల్లార అరాక తెలంగాణ జై తెలంగాణ. ఓకే. పూసిన పున్నమి విన్నెల వీణ తెలంగాణ వీణ వాసిక చెరుగల వెలుగుందిన గత వైభవాల కోన పదగతుల వాణి సరజతుల వేణి ఉప్పొంగి మురిసి ఉల్లముల బాణి తాళాల జూల రులయాల సంబూరమాడు సింగీడి మేళ అరుమూరి పూల వసంత హేళ తంగెల పూల బంగరు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసి ఆ జింక పరుగుల ఇరుపీలుపున జానపదంబులు ఇంపుగా పూసిన కమరవరంబులు ఇరిసిపారు ఎన్నెన్నో ఏరులు మురిసియాడు బతుకమ్మ ఊరులు ముద్దుడి పాదప ముద్రల బండ మన పనిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మీటి రాచకొండ కొలను తీర్థక్కర పాద వర్ధమానమును తెలిపిన బోధ యాదగిరి నరసన్న ముక్కులు జానుపాడు సైవన్న సుత్తులు ఉడిబడి కలబడి గుడి ఎడబడి గడీల పగరలు దించిన దళములు వాడిగ వడిసలు విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జులుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పరుగులు పండ కరుగుల పరుగులు జరుగుల దూరం నల్లగుండ వరికరి మాగానం పారివాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసర గుట్టలు హరికీర్తనలు శివతత్వం గురువనంతగిరులు భూమిలో దాగిన చలవ కొండలు తాండూరు శాపాదు కొండలు కుంకుమ కన్నా మెత్తన దుక్కుల కూడల కాయల కుప్పలు రాసు రంగారెడ్డి నీలగ విలువ కొంచెములత బంగారము కొలువ పాలకుర్తి కవనపు మేళ భాగవతము గణపూతను లీల కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనలో దీర పాకాల రామప్ప సిరుగుడు గొలుసు కట్టు జరదాన నిలవలు వెయ్యి స్తంభముల శబ్దనాదములు బీరిన పేరిని నాట్య పాదములు సమ్మక్క సారక్కల తెగుల సర్వాయి పాపన్న మడువ ఊరుగల్లు వడగడుగున గుళ్ళు తలుచుకుంటూ పులకించును గొల్లు మేటి ఏలికలు శాతవాహనుల కోటి లింగముల త్వరమే నేల కోడు ముడుపులకు భజన కొడుకులకు వరములిచ్చు రాజన్న నేల ఊరు ఊరులోన బుక్కులు మించినట్టి కోట ఉపికే చరితల భూత శ్రీశిల్ల మడ్డాల నేత మేనికి అద్దిన సొగసల పూత కవనం బోనము ఎల్లల దాట కరీంనగర్ వాగ్దేవికి పాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట సర్వంగులకే కృష్ణవేణి ముఖద్వారం పుప్పడి మించిన ఇస్కరేణువుల అందమైన దుందుబి తీరం మన్నెంకొండ సిరిసన గండ్ల గట్టు గోర్మతి జోగులాభం రామగిరి శ్రీరంగాపురములు నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊరల ఊళ్ళలో పిల్లల మర్రి పాలమూరు తల్లి కుమరం భీం జోడని ఘాట గిరిజన వీరుల చరితలు చాటు మిశ్రం జాతి తప్పదు నేతి నడిపించు నా గోపా జ్యోతి గొండు గోళం కోటి ఆటం గుజాడి నాట్యం నిర్మల చిత్రం బాసర తీర్థం సంగమ క్షేత్రం కుంటాల జరిజల సంగీతం ఇప్పా చిట్ట రేగుటేకు నల్ల మద్ది దిరిసిన మాకు ఆదిలాబాదుకు వడవేసోకు జైనులా బౌద్ధుల జైనుల బౌద్ధుల బోధనశాల ఇంద్రపుణ్యము ఏరిన నేల జీన వల్లభుడు ఐకి సడు పంపక ప్రవచించింది స్వామి. కమాన్ పాటలు అయిపోవాలి, క్యాసెట్ మొత్తం అయిపోవాలి, క్యాసెట్ మొత్తం ఒడగొట్టారు ఇవాళ తెలంగాణకి మెమరీ ఫుల్ అయింది. కలిసి పాడనా పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం
ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదుకొని, వీరుల శౌర్యం కొని, స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని, గర్జించిన గలమందుకొని, పావన చరితం పరిమళ భరితం ఓ అఖండ భారత ఖండమని, అది అక్షయామృత బాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. మన్నం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, మన్నం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువకని, తెలుగు సింగముల తెగువని, చీకటి గుండెల బాకై మెరిచిన ఓ గాంధీని గుర్తుంచుకొని, మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియన వాలా బాగు దురంతపు నెత్తుటిదాలను నొత్తుకొని, నెత్తుటిదారలు నొత్తుకొని, జలియన వాలా బాగు దురంతపు నెత్తుటిదారలు నొత్తుకొని, నెత్తుటిదారలు నొత్తుకొని, ఉరి కొయ్యల శరసారల గోడల దారుణాలు తలకెత్తుకొని, దారుణాలు పొగిలిన కాలం ఓ పోరాడిన కాలం నొకపరి తలుచుకొని, మృత వీరుల ఎదనిది కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. ఓ జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని, జెండాగాథలు చెప్పుకొని, జయ హే జయ జయ హే జనని అని జయ గీతమ్ములు పాడుకొని, జయ గీతమ్ములు పాడుకొని, పావన చరితం పరిమళ భరితం ఓ అఖండ భారత ఖండమని, అది అక్షయామృత భాండమని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. ఓ న్యాయం చేయాలి వెలుగుమట్ల భూ బాధితులకు, వెలుగుమట్ల భూ బాధితులకు, వెలుగుమట్ల భూ బాధితులకు, వెలుగుమట్ల భూ బాధితులకు. బొమ్మ బొరుసు నువ్వు రెండు నువ్వే.
ఎదునిండా గాయాలు ఎగపోత శోకాలు ఎక్కడి అన్యాయమే అమ్మో ఇది ఎవడో చేసిన పాపమే ఎదునిండా గాయాలు ఎగపోత శోకాలు ఎక్కడి అన్యాయమే అమ్మో ఇది ఎవడో చేసిన పాపమే భూమి బకాసూరులమ్మ ఉన్న భూముల్ని అమ్ముకుంటుండ్రే మనల తల్లికి ఎడబాపుతుండ్రే అద్దు అదుపు లేని కబ్జాలు చేసి అడిగిన నోర్లకు తాళాలు వేసి అద్దు అదుపు లేని కబ్జాలు చేసి అడిగిన నోర్లకు తాళాలు వేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ అమ్మో అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ నిధులు మింగి మనల నిండా ముంచిండ్రి ఇది నిండా గాయాలు ఎగపోత శోకాలు ఎక్కడి అన్యాయమే అమ్మో ఇది ఎవడు చేసిన పాపమే భూమి బకాసూరులమ్మ ఉన్న భూముల్ని గుంజుకుంటుండ్రి మనల తల్లికి ఎడవాపుతుండ్రి. జై తెలంగాణ. వాడు బాగా నిద్ర వస్తుంది ప్రజలు వాడు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్లా రే ఉల్లా మట్టి పుత్తిల్లల్లా మట్టి పుత్తిల్లల్ మా ఉల్లా రే ఉల్లా మట్టి పుత్తిల్లల్లా మట్టి తౌవా పువ్వుల తీరు అమరులుంటారు 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 తౌవా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. జై తెలంగాణ. మాట్లాడండి. బీసీ సంఘం జాగృతి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడలేదమ్మా, 2 సార్లు అవకాశం వచ్చినా కుదరలేదు. అవును
తెలంగాణ ఉద్యమ నాయకురాలు రమాదేవి గారిని 2 నిమిషాలు మాట్లాడాలి కోరుతాం. అందరికీ నమస్కారాలు. అక్కకి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అక్కని ఫస్ట్ నుంచి చూస్తున్నాం, అందరికీ సుపరిచితురాలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్క ఏదైనా అంశం పట్టుకుంది అంటే ఆ సమస్యను పరిష్కరించే వరకు వదలని మొండి పట్టుదల అని అందరికీ తెలుసు. కొత్తగా మళ్ళీ నేను చెప్పడం కాదు. అయితే ఎవరైనా వస్తే ఫస్ట్ రావడమే అక్క ఒక మాట అన్నారు, అది నేను టూరిస్టుని కాదు, వచ్చి నేను పోవడానికి రాలేదు, మీ సమస్యని మొత్తం పరిష్కరించి ఉండడానికి మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను అని చెప్పారు. అదే విధంగా అక్క ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పెద్ద సంచలనమే జరిగింది. ఖమ్మంలో హై టెన్షన్ 4 గంటలు ఫుల్ హై టెన్షన్ అని చెప్పారు. అసలు మామూలుగా లేదు. ఆ లైవ్ వీడియోలు అన్ని కూడా టోటల్ మీడియా ఫోకస్ మొత్తం మన మీదే వచ్చేసింది. అసలు ఎక్కడ జరగని విధంగా భయంకరమైన యుద్ధం జరిగింది ఖమ్మంలో అని మాత్రం మీడియా వాళ్ళందరూ ప్రచారం చేశారనమాట. అంత భయంకరమైన యుద్ధానికి పిలుపునిచ్చినటువంటి మా కవితక్కకును మహారాజు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు చైతన్యాన్ని నింపారు. ప్రజలందరిలో చైతన్యం ఉంటుంది ఆల్రెడీ, కానీ అది నిద్రపోతుంది. అది జాగరణ చేసి జాగృతిని ఏమంటారు, జాగృతి చేస్తేనే ఆ చైతన్యం అనేది వస్తుంది. అటువంటి జాగృతిని మీరు చేసి వాళ్ళలో చైతన్యాన్ని నింపి మనలోనూ ధైర్యం ఉంది, ఆ ధైర్యంతో మనం కన్నీళ్లు పెట్టడం కాదు, మీ కళ్ళల్లో నిప్పులు కురియాలి, ఇప్పుడు ఇది నిప్పులు కురిసే సమయం అని అక్క చెప్పి మీకు ధైర్యాన్ని నింపి మీతో పాటు తను కూడా ఉండి అన్ని గంటలు నిలబడి అన్ని గంటలు నడిచి అన్ని గంటలు అసలు నిజంగా ఒక మహిళగా నిజంగా గర్వించదగిన విషయం ఇది. మహిళలు ఎవ్వరూ చేయలేరు కూడా. ఆనాడు చేసినటువంటి వీర నారీమణులు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు వారి పేర్లు అందరూ చదివినా గానీ తక్కువే. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. 8 గంటలు ఏకదాటిగా ఒక యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు. వాటర్ కూడా తాగకుండా అక్క ఎలా కష్టపడుతున్నారు అనేది మేము కళ్ళారా చూసాము. నిజంగా అక్క, నిజంగా మీ పోరాటాలకు ఫుల్ గా ఇన్స్పైర్ అయ్యాము మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. కానీ ఈ రోజు మాత్రం మామూలుగా జరగలేదు. అలాగే అక్క ఎక్కడ పోయినా తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ తిరుగుతూ ఎక్కడ ఏ మూల సమస్య ఉన్నా ప్రజలు ఎవరు ఏ సమస్యలో ఇరుక్కున్నా ఆ సమస్యను పట్టుకొని ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా వదిలిపెట్టకుండా అక్క తిరుగుతున్నారంటే మామూలుగా కాదు. ఇప్పుడు ఇది పార్టీలకు అతీతం అండి. నేను చెప్తున్నాను, మా పార్టీయా, మీ పార్టీయా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బయట బీజేపీ, ఈ పార్టీలు కాదు, సంఘాలు కూడా కాదు. ఎందుకంటే అన్ని సంఘాలు మానవీయ కోణంలో ఆలోచించవలసినటువంటి సమయం ఇది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి, ప్రతి ఒక్కరూ స్పందించాలి. సంఘాల నాయకత్వం అందరూ ఏకమై ఈరోజు జేఏసీ సంఘాలు అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఎంత పోరాటం చేశారో అందరూ లోకమంతా చూశారు. అలా సంఘాలన్నీ ఏకమై ఆ నాయకత్వం ఏకమై కూడగొట్టుకొని ఈ రోజు చేసిన యుద్ధం మామూలుగా లేదు, ఫుల్ సక్సెస్ అయ్యి ఆనాడే సాధించేసాం కూడా. ఈ రోజే మనం అనిపించింది ఖచ్చితంగా ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. ఏమంటారంటే మానవత్వం కూడా లేకుండా ప్రజలు ఈ రకమైన పరీక్షలక్క ఇప్పుడు పరీక్షల సమయంలో విద్యార్థులను చదువుకోకుండా ఈ సమయంలో ప్రభుత్వం పరీక్షల వాళ్ళకి విద్యార్థులకి సహకరించాల్సిన సమయం. అలాంటిది వాళ్లే కంచే చేను మేసింది అన్నట్టుగా వాళ్లే విద్యార్థులని ఇలా డిస్టర్బ్ చేస్తే ఈనాడు యువత గనక డిస్టర్బ్ అయితే, ఈ రోజు అమ్మాయి ఈ రోజు ఎంత ఏడ్చి మాట్లాడింది, మాకే కన్నీళ్ళు ఆగలేదు అమ్మాయి ఏడుపు చూస్తే. యువత పక్కదారి పడితే సమాజం ఎటుపోతుంది, తీవ్రవాదం తయారవుతుంది. అవునంటారా కాదంటారా?
యువత ఎవరైనా చదువులు పక్కకు పెట్టి పక్కదారి పడితే సమాజం ఏమవుతుందండి? మనం యువతకి ఇంకా ఎంకరేజ్ చేసి చదువుకోండి, చక్కగా ఉండండి అనాలి. వాళ్ళు ప్రభుత్వం మీద ఆశలు పోయాయి, అన్ని డిపార్ట్మెంట్ల మీద ఆశలు పోయాయి, చదువుల మీద ఆశలు పోయాయి, ఉద్యోగాల మీద ఆశలు పోయాయి. మరి వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, భావితరాల వాళ్ళకు మనం ఏం చెప్తున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం, అది కూడా ఆలోచించకుండా పరీక్షల సమయంలో ఇలా ఇబ్బంది పెట్టడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఇంకా ఏంటంటే పసిపిల్లలు ఉన్న తల్లులు ఉన్నారు, కడుపుతో ఉన్న తల్లులు ఉన్నారు, వాష్రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ పార్టీలు ఆలోచించాల్సిన సమయం అండి. మమ్మల్ని కూడా అన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళారక్క అసలు మీరు అని అన్నారు, ఫోన్లు వచ్చాయి నాకు. పర్వాలేదు, నేనేమంటున్నానంటే అక్క ముఖ్యం, సింగిల్ లేడీ ఇక్కడ పోరాడుతుంది. మనం ఆడవాళ్ళని ఆలోచించుకొని, ఒక ఆడవాళ్ళకి ఆడవాళ్లే సపోర్ట్ చేయలేక మనం పార్టీల గురించి ఆలోచిస్తూ స్వలాభాల కోసం ఆలోచించాల్సిన సమయమే కాదు. తెలంగాణ నినాదాన్ని ఏనాడైతే మనం తెలంగాణ కోసం పోరాడడం, తెలంగాణ కోసం పట్టుకున్నాం, ఇయ్యాలేదో ఆయన ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏవో హామీలు అని చెప్పారు, హామీల కోసం కాదు కదండి మనం తెలంగాణ నినాదాన్ని పట్టుకుంది. కేవలం తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేశాము. అదే నిస్వార్థంగా అదే అక్క వెంట నడుద్దామని ఇక డిసైడ్ చేసుకొని నేను ఈ రోజు రావడం జరిగింది. ఏదైనా ఇక అక్కతోనే, ఎందుకంటే ఆడవాళ్ళు పోరాడుతుంటే ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా ఉంటే ఇది దారుణమైన విషయం అన్నమాట. అందుకని ఇప్పటి నుంచి మా జర్నీ అక్కతోనే అని ఈ సందర్భంగా ప్రకటన చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నరసరావు మళ్ళీ పాట పాడదా కొద్ది నిద్ర. సరైన సెగతో నీ గొంతు మీద కూర్చొని యుద్ధం మొదలు కాలేదు కాబట్టి, కానీ ఈ రోజు నుంచి యుద్ధం మొదలైందని వరంగల్ నుంచి వచ్చిన సుమన్, బీసీఎస్టీ జేఏసీ సుమన్ గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. ఈరోజు ఈ ఖమ్మం నడిబొడ్డున వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశార్దన్ మహారాజ్ మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కవిత గార్ల అక్కగార్ల సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా మహత్తరమైన కార్యక్రమం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ప్రజాపాలన అని చెప్పి రైజింగ్ తెలంగాణ అనేది ఒక నినాదం ఇస్తూ ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీల ఓట్లతో అధికారంలోకి ఎక్కి వాళ్ళని మళ్ళీ అదే అధికార మదంతో వాళ్ళని హింసిస్తూ కనీసం ఈరోజు కూడుగుడ్డ నీడ లేకుండా ఈరోజు ఈ వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక కన్న తండ్రితో సమానం. ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక కన్న బిడ్డల్లాగా చూడాల్సిన నీవే ఈరోజు కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా, తాగడానికి మంచినీళ్ళు లేకుండా ఈరోజు ఇక్కడ ఈ ఖమ్మంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపుగా 15 రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కనీసం ఒక మానవతా దృక్పథంతో గాని, ఒక ఆలోచనతో గాని, కనీసం ఒక మనం ఈ సమాజంలో ఒక తల్లి జన్మనిస్తేనే మనం ఈ భూమి మీదకి వచ్చినాం. అలాంటి తల్లులు ఈరోజు ఇక్కడ 16 రోజుల నుండి కనీసం ఏ అవసరాలు లేకుండా, కనీస వసతులు లేకుండా ఇక్కడ నడి బజార్లో నడి రోడ్డున ఇక్కడ పరదాలు వేసుకొని, సంచులు వేసుకొని, చాపలు వేసుకొని పడుకున్నటువంటి సందర్భం. ఇది నీ పాలనకే చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా నువ్వు సోయి తెచ్చుకొని ఆలోచించి ఈ వెలుగుమట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లను వెంటనే మంజూరు చేసి ఏదైతే ఆ కూల్చిన స్థలంలోనే మళ్ళీ వీళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత కూడా
మీరు తీసుకోవాల్సిందిగా మేము బీసీఎస్సీ జాక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలన అంటే ప్రజలందరికీ కష్టం రాకుండా సుఖంగా ప్రజలకి కనీస వసతులు కల్పించి వాళ్ళని మనుషులుగా కూడా ఈ సమాజంలో ట్రీట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటది. కాబట్టి నువ్వు ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ ప్రజలను కష్టాల నుంచి వీళ్ళందరికీ ఒక విముక్తి మార్గాన్ని ఇవ్వాలని చెప్పి మేము బీసీఎస్సీ జాక్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది ఒక రాష్ట్రం మొత్తం ఒక అగ్నిగుండం లాగా ఈ రోజు ఇక్కడ ఖమ్మంలో ఇక్కడ జరిగింది. నువ్వు నీ పోలీసుల చేత ఈ రోజు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా ఈ యొక్క ఆలోచనని సమాజానికి తెలియజేసినాం. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కండ్లకు గట్టినట్టుగా ఏం జరుగుతుంది ఇక్కడ వెలుగుమట్ల ప్రాంతంలో కండ్లకు గట్టినట్టుగా ఈ ప్రజలందరూ ఖమ్మంలో ఉన్న ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళారా చూడడం జరిగింది. నీ పతనం మొదలైంది. ఇక నీ ప్రభుత్వానికి చాలా తక్కువ రోజులే ఉన్నాయి. నీకు గోడిగట్టి పాడగట్టే కూడా దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తమ్ముడికి ధన్యవాదాలు. నిజామాబాద్ మైపాల్ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో భూ బాధితుల కోసం వారి న్యాయం జరగాలని చెప్పి ఉద్దేశంతో బీసీ ఎస్ఎస్టీ ఏఎస్సీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశాలాదన్ మహారాజ్ గారు తలపెట్టినటువంటి నేటి నిరసన ధర్నా కార్యక్రమానికి నమస్కారం జైబీలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కైతిక గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో 2 రకాల ఉద్యమాలు జరిగినాయి ఇప్పటి వరకు నేటితో కలుపుకొని. నేటిది ఒక కొత్త తరం ఉద్యమం. ఇంతకుముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే ఆ తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో కళ్ళ నిండా చూసినాం 10 ఏళ్ల పాటు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఉద్యమాలకి ఊపిరి పోస్తూ ఖమ్మం జిల్లా అంటేనే ఉద్యమ గడ్డ అనే విధంగా ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లా నుంచి మరో ఉద్యమం మొదలైంది. అది బడుగు బలహీన వర్గాల రాజ్యం కోసం చేసే ఉద్యమం. ఆ ఉద్యమంలో మేమంతా పాల్గొని విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో మీ బాధితులంతా కూడా మీరంతా ఐక్యమత్యంగా ఉండి విశాలానంద సార్ గారికి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు విశాలానంద సార్ గారితో 13 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం నిజామాబాద్ జిల్లా నుంచి. కానీ సార్ ఇచ్చిన మాట కట్టుబడి తన ఆలోచనని అంతే శక్తివంతంగా నిలబెట్టి నిరూపించేంత ముందుగాడు విశాలానంద సార్. మరి మీరంతా అదేవిధంగా సార్ మాటకు కట్టుబడి ఉండి మీరందరూ ఏకతడి పైన ఉంటే మీ సమస్య పరిష్కారం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీ అంతా మాట పై నుండి సార్ యొక్క పోరాటంలో మీ అంతా పాల్గొనాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చే మీ అందరికీ నమస్కారం. అన్నకు ధన్యవాదాలు. నిజామాబాద్ సుమన్. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశాలాదన్ మహారాజ్ గారు, అదేవిధంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్న బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రాంబాబన్న గారికి, ఈ సమావేశంలో పాల్గొన్న బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అదేవిధంగా జాగృతి నాయకులకు, మరి ఇక్కడ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులందరికీ జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ
ఇక్కడ ఖమ్మం జిల్లాలో భూబాధితులకు న్యాయం చేయాలని విశారదన్ సార్ గారు, అదేవిధంగా కవితక్క గారు ప్రొద్దున నుండి ఖమ్మం జిల్లా కేంద్రంలో అంత పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఆ ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసిన తర్వాత కూడా బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక పట్టుదలతో మళ్ళీ ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మరి కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం బాధితులకు న్యాయం జరిగే వరకు, వాళ్లకు ఎక్కడైతే ఇల్లు కూలగొట్టారో అక్కడ మళ్ళీ నిర్మించే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మరి ఇంత పెద్ద పోరాటాన్ని చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఈ రోజు ఖమ్మం జిల్లాలో జరిగిన ధర్నా కార్యక్రమము అసలు ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడినరు. అక్కడ ధర్నా కార్యక్రమంలో కూడా పోలీసులంతా అరెస్ట్ చేస్తుంటే అన్ని గంటల సేపు ధర్నా కార్యక్రమం అసలు ఖమ్మం జిల్లా కేంద్రంలో, ఖమ్మం జిల్లాలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు. మరి ఏం కమిట్మెంట్ తోటి ఇంత చేస్తున్నారు, ఏ ఆలోచనతోటి చేస్తున్నారు అని అంటే, విశారదన్ సార్ గారు 15 సంవత్సరాల నుండి ఆ కార్యకర్తల్ని అంత బలంగా నిర్మాణం చేసిరు కాబట్టి ఎక్కడా లొంగకుండా మరి విశారదన్ గారి మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా తోడవడము ఈ రోజు సంచలనంగా ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వాలు స్పందించకుండా మరి ప్రజలకు ఇక్కడ అన్యాయం జరిగిన వాళ్లకు, బాధితులకు న్యాయం కల్పిస్తామని ఎలాంటి హామీ ఇవ్వకుండా మరి ప్రభుత్వం పట్టనట్టుగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటూ ప్రజల ప్రభుత్వం అంటూ, పేదల ప్రభుత్వం అని అంటూ, అధికారంలోకి వచ్చే వరకు పేదల ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. అమాయక ప్రజల్ని మోసం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు పేదలను బతికే అవకాశం లేకుండా, నిరుపేదలను ఉండడానికి ఇల్లు లేకుండా భారత రాజ్యాంగంలో జీవించే హక్కును కూడా కాలరాస్తూ మరి 750 కుటుంబాలను రోడ్డున పడేసిన పరిస్థితి. మరి తెలంగాణ వ్యాప్తంగా విశారదన్ సార్ గారు, కవితక్క గారు చేసిన ఈ కార్యక్రమం, ఈ పోరాట ధర్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలుమూలల గ్రామాన చేరిపోయి రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయే పరిస్థితి వచ్చింది. రాంబాబు అన్న గారు ఒక మాట చెప్పారు స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు, మీరు చేసిన ధర్నా కార్యక్రమం ద్వారా అంబులెన్స్ లో ఒక పేషెంట్ ఉండే, వాళ్ళు చనిపోతే నీ మీద మర్డర్ కేసు చేస్తామని చెప్పేసి బెదిరించిందట. మరి ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో, ఇదే రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో 2 నెలల పసిపాపను అన్యాయంగా చంపేసిరు, వాళ్ళ మీద మర్డర్ కేసు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అగ్నిని రాజేసిన విశారదన్ సార్ గారు అంత పెద్ద కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద మర్డర్ కేసు చేయలేదు. కేవలం ఇక్కడ 750 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని చెప్పేసి ధర్నా చేస్తే మీ మీద మర్డర్ కేసు చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. అనంటే ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ వ్యవస్థ కానీ ఎవరికి పనిచేస్తున్నది అంటే పేదల తరపున కాదు, పేదలకు న్యాయం చేయాలని కాదు, ఉన్నత వర్గాలకు కొమ్ము గాయడానికే వీళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న పోలీసులు ఏమంటున్నారు, అన్న మేము కూడా బీసీ ఎస్టీ సమాజానికి సంబంధించిన వ్యక్తులమే మేము, కానీ ఏం చేస్తామన్న మా మీద యూనిఫామ్ ఉన్నది అంటే వాళ్ళ మనసులో ఇది అన్యాయం అని తెలిసినా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులు వాళ్ళతోటి మనకు అన్యాయం చేపిస్తున్నారు, మనకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. మరి మన దగ్గరికి వచ్చినప్పుడు, మన ఓట్ల దగ్గరికి వచ్చినప్పుడు మీ పేదలకు సేవ చేస్తామని పేదల పెన్నిది అని చెప్పేసి ఉన్నత వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మనకు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంది, ఆ నాగర్ కర్నూలులో జరిగిన సంఘటన, ఇక్కడ జరిగిన సంఘటన, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఏ సంఘటన జరిగినా మనకు న్యాయం జరగాలంటే మనకి ఏకైక మార్గం ఒకటే, రాజ్యాధికారంలో మనం ఉన్నప్పుడు మాత్రమే మన బాధిత వర్గాలకు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు మనకు రాజ్యాధికారం వచ్చే వరకు మనకు న్యాయం జరగదు. కాబట్టి మన సమస్యలను పరిష్కరించుకుంటూనే విశారదన్ సార్ గారు రాజ్యాధికారం కోసం మనం ప్రయాణం చేయాలా, అధికారంలోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే మన కష్టాలను కన్నీళ్ళం మనం తూడ్చుకున్నలమవుతాం. అందుకే ఈ వ్యవస్థ, ఈ పాలన యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ, కలెక్టర్ ఎవరైనా కూడా అధికారంలో ఎవరుంటారో వాళ్ళ మాటలే విని ఇక్కడ పేదలు ఉన్నారా, అమాయకులు ఉన్నారా అని చూడకుండా మరి వాళ్ళు చెప్పు చేతల్లో పనిచేస్తారు. కాబట్టి మరి మన ప్రయాణం రాజ్యాధికారం కోసం చేసుకుంటూనే మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మరి ఈ రోజు ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ అన్యాయం 750 కుటుంబాలంటే ఈ చిన్న విషయం కాదు. మరి ఇంత పెద్ద సంఘటన జరిగి ఈ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి అధినేత విశారదన్ సార్ గారు, కవితక్క గారు మరి ఇంత పట్టుదలతోటి రోజంతా
ధర్నా కార్యక్రమాన్ని చేసి మళ్ళీ ఇప్పుడు అర్ధరాత్రి అవుతున్న ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మరి అంతా పట్టుదలతో నాయకత్వం ముందుకొచ్చి పనిచేస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న బాధితులు, ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జాగృతి, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జాగృతి అంతా కూడా నడుం కట్టుకొని ఇక్కడ అన్యాయం జరిగిన బాధితులకు న్యాయం జరిగే వరకు జేఏసీ తరపున అదే విధంగా జాగృతి తరపున రాష్ట్ర వ్యాప్తంగా మా మద్దతు ఉంటది. ఇక్కడ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి జై భీమ్, జై భారత్ రాజ్యాంగం. ఓకేనా